విడ్జెట్ మనం చూడలేదు. అదే టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్. సో దాని గురించి మాట్లాడుకున్న తర్వాత రో కాలమ్స్ వాటిని యూజ్ చేసుకుని ఒక స్క్రీన్, ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ స్క్రీన్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఓకే, ఈరోజు మనం ఫస్ట్ చూడబోయే విడ్జెట్ ఏంటంటే టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ అన్నమాట. సో టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ అంటే మనకి మామూలుగా లాగిన్ స్క్రీన్స్ ఉంటాయి కదా, లాగిన్ స్క్రీన్ కానీ యూజర్ నుంచి ఇన్పుట్స్ కూడా తీసుకుంటూ ఉంటాం కదా. సో వాటన్నిటికీ మనం యూజ్ చేసే స్క్రీన్స్ యూజ్ చేసే విడ్జెట్ ఏంటంటే టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ అనమాట. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ని యూజ్ చేసుకుని మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. లైక్ ఇక్కడ మనకి ఈమెయిల్ పాస్వర్డ్ అని కానీ, లైక్ ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అని కానీ, మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా. సో ఇట్లా ఇక్కడ యూజర్ నుంచి తీసుకోవడానికి ఏ డేటా అయినా మనకి ఓన్లీ ఉన్న విడ్జెట్ ఏంటంటే టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ అనమాట. ఇంకా ఈ టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్లోంచి మనం యూజర్ని డేటా తీసుకుంటాం. అండ్ మన అప్కమింగ్ లెసన్లో కూడా మనం ఎట్లా వ్యాలిడేషన్ చేయాలి, మనకి డిఫరెంట్ వే ఆఫ్ వ్యాలిడేషన్స్, ఫామ్ వ్యాలిడేషన్, నార్మల్ వ్యాలిడేషన్. సో ఈ వ్యాలిడేషన్స్ అన్ని ఎట్లా చేయాలో కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో నేర్చుకుందాం. ఈ వీడియోలో జస్ట్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ని ఎలా పెట్టాలి అండ్ ఆ ఇన్పుట్ని ఎంటర్ చేసేది అన్ని ఎలా తీసుకోవాలి, సో వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ దాంట్లో మనం తర్వాత రో కాలం వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సో మన టెక్స్ట్ ఫీల్డ్ అనేది మనకి డైరెక్ట్ మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక విడ్జెట్ ఉండేసింది. సో అదేంటిదంటే మనకి టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ అనమాట. టెక్స్ట్ ఫీల్డ్, సో జస్ట్ మనకి టెక్స్ట్ ఫీల్డ్ అనమాట. సో నాకు టెక్స్ట్ ఫీల్డ్ అని పెట్టుకొని ఇక్కడ చూసారు నాకు ఒక అండర్లైన్ నాకు వచ్చింది. యాక్చువల్గా అయితే ఇది ఇన్పుట్ అనమాట. సో నేను ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తానో నాకు ఆటోమేటిక్గా ఇట్లా కీబోర్డ్ ఓపెన్ అవుతాను. సో ఇక్కడ నేను ఏదైనా డేటా కావాలనుకుంటే నేను ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూసాను, నేను ఇట్లా డేటా ఎంటర్ చేస్తాను, తీసుకుంటాను. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి అనమాట. సో ఇన్పుట్ తీసుకొని దాన్ని మన సర్వర్కి కానీ మన బ్యాక్ ఎండ్లో స్టోర్ చేసుకోవడం కానీ, లాగిన్ అయితే వ్యాలిడేషన్ చేసుకోవడం కానీ అలాంటివి చేస్తాం. మన ఈ టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ కాదు మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. వ్యాలిడేషన్ కూడా మనం కరెక్ట్గా రాయాలి. సో ఇక్కడ కరెక్ట్గా రాస్తే మనకి ఏపీఐ కాల్స్ కూడా లెస్ ఉంటుంది అండ్ మనం మంచి డేటాని మన డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే టెక్స్ట్ ఫీల్డ్లో మన యూజర్ ఏ డేటా అయినా, సపోజ్ ఇది ఈమెయిల్ టెక్స్ట్ ఫీల్డ్, సపోజ్ యూజర్ ఏ డేటా అయినా ఇస్తాడు, ఎంటర్ చేసి కొడుతుంటే మనం ఇక్కడ సరైన వ్యాలిడేషన్ రాయలేదు అనుకోండి, ఈమెయిల్ వ్యాలిడేషన్ కానీ మన రిక్వైర్మెంట్ తగ్గట్టు వ్యాలిడేషన్ రాయలేదు అనుకోండి, అన్నెసరీగా మనం ప్రతిసారి ఏపీఐ కాల్ చేస్తాను అనమాట. లైక్ సర్వర్కి డేటా పంపిస్తాను, సర్వర్ వ్యాలిడేట్ చేసి పంపిస్తుంది. అంటే మనకి ప్రతిసారి ఒక ఏపీఐ కాల్ వేస్ట్ అవుతుంది. ఏపీఐ కాల్ వేస్ట్ అవుతుందంటే మనకి బ్యాక్ ఎండ్లో రిసోర్స్ మనకి కన్జ్యూమ్ అవుతూనే ఉంటుంది అనమాట. దానికి సర్టన్ బిల్ అనేది వస్తుంది. సో అందుకోసమనే మనం ఈ సర్వర్కి ఏదైతే డేటా పంపిస్తున్నామో అప్పుడు మన లోకల్ సైడ్, సర్వర్ సైడ్ కూడా వ్యాలిడేషన్ జరగడం అనట్లేదు, మన సైడ్ కూడా ముందు మనం వ్యాలిడేషన్ చేయాలన్నమాట లోకల్లో. లైక్ వీడు ఇచ్చింది కరెక్టేనా, పాస్వర్డ్ ఎంటర్ చేసింది మన రిక్వైర్మెంట్ ప్రకారం ఉందా, ఫోన్ నెంబర్ కానీ యూజర్ నేమ్ కానీ, అట్లా ప్రతి ఏదైతే మనం డేటా తీసుకున్నాం అది అప్లికేషన్ బట్టి ఉంటుంది. ఆ డేటా మొత్తానికి మనం వ్యాలిడేషన్ చేసుకోవాలి. సో వ్యాలిడేషన్ చేసుకొని కరెక్ట్ డేటా ఉంటుంది మనం సర్వర్కి పంపించాలి, లేకపోతే పంపించవద్దు అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ పెట్టేటప్పుడు నాకు ఇట్లా బేసిక్గా టెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసింది, నేను ఇందులో ఎంటర్ చేస్తూ వచ్చింది. కానీ నేను ఇక్కడ ఒక మెసేజ్ చూపించాలి, లైక్ ఇది ఏ ఫీల్డ్కి సంబంధించిందని దీనికి ఒక మెసేజ్ చూపించాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక హింట్ లాంటిది యాడ్ చేస్తాను. మనకి హింట్ లేదు ఇక్కడ, సో హింట్ లాంటిది యాడ్ చేస్తాను. సో మనకి హింట్ అనేది ఇక్కడ మనకి డైరెక్ట్గా అవైలబుల్ లేదనమాట. లైక్ మనకి ఎలివేటెడ్ బటన్కి బటన్ స్టైల్ ఎట్లుంది, స్టైల్ ప్రాపర్టీలో బటన్ స్టైల్ ఎట్లుంది, అండ్ టెక్స్ట్కి టెక్స్ట్ స్టైల్ ఎట్లుందో అట్లా మనకి ఈ టెక్స్ట్ ఫీల్డ్కి కూడా మనకి డెకరేషన్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో ఈ డెకరేషన్లో మనం ఇన్పుట్ డెకరేషన్ చేస్తాం. సో ఇన్పుట్ డెకరేషన్ అంటే ఇన్పుట్ అంటే ఏంటిది, మనకి లైక్ ఇక్కడ మనం ఇచ్చే డేటా ఇన్పుటే కదా, అవుట్పుట్ కాదు కదా. సో దానికోసం నాకు ఇట్లా గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ ఫీల్డ్కి ఇన్పుట్ డెకరేషన్ అని ఉంటుంది. సో ఈ ఇన్పుట్ డెకరేషన్తో మనం మొత్తం ఈ కస్టమైజేషన్ మొత్తం మనం చేస్తాం అనమాట. లైక్ దీనికి యాడ్ చేయడం అదంతా. సో ఇప్పుడు నేను హింట్ టెక్స్ట్ పెట్టాలి. సో ఇక్కడ నేను హింట్ టెక్స్ట్ అని కొట్టుగానే నాకు హింట్ టెక్స్ట్ అని వస్తుంది. సో హింట్ టెక్స్ట్ కూడా నేను ఎంటర్ ఈమెయిల్ అని పెట్టాను. సో ఎంటర్ ఈమెయిల్ అని పెట్టుకొని చూసారు ఇక్కడ నాకు ఎంటర్ ఈమెయిల్ వచ్చింది. హింట్ టెక్స్ట్ ఏంటంటే నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా హింట్ టెక్స్ట్ అనేది పోయింది. యూజర్కి జస్ట్ తెలియడం కోసం వస్తుంది. లైక్ ఇట్లా నేను ఆఫ్టర్ ఇట్లా నేను ఎంటర్ చేసేస్తే నాకు ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది నాకు వెళ్ళిపోతుంది, తర్వాత నాకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం హింట్ టెక్స్ట్ పెడతాం. సో మళ్ళీ హింట్ టెక్స్ట్కి మనకి ఇంకా చాలా ఉంటుంది. మీరు ఇంకా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇంటూ డెకరేషన్ పెట్టుకోవచ్చు, స్టైల్ చేసుకోవచ్చు. సపోజ్ నేను హింట్ స్టైల్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే మనకి హింట్ స్టైల్ అని ఉంటుంది.
ఇంటి స్టైల్ ఏదైనా మనకి టెక్స్ట్ స్టైల్ తీసుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ మనం టెక్స్ట్ స్టైల్ పెట్టేసుకొని ఒకవేళ మనకి ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే మనం ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. లైక్ నేను 30 పెట్టాలనుకున్నాను. అండ్ కలర్ కూడా వచ్చేసి నాకు థిక్ బ్లాక్ కావాలనుకుంటే జస్ట్ డైరెక్ట్గా ప్యూర్ బ్లాక్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకి కావాల్సినట్టు మన కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మొత్తం ఈ టెక్స్ట్ స్టైల్ మొత్తాన్ని మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది మనకి. ఇది మనకి వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇప్పుడు కొన్ని చోట్ల మీరు ఇక్కడ చూస్తుంటే మనకి చుట్టూ బార్డర్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి లాగిన్ స్క్రీన్లో చూస్తే ఇది ప్లెయిన్ ఉంది కదా. సో ఇక్కడ మనకి చుట్టూ చూస్తే ఇట్లా బార్డర్ లాగా వచ్చింది. సో ఇట్లా మనకి బార్డర్ లాగా కావాలి. ఇప్పుడు సపోజ్ ఇది చూసారనుకోండి, మనకి ఇట్లా చుట్టూ బార్డర్ లాగా వచ్చింది. సో ఇట్లా బార్డర్ లాగా కావాలనుకున్నా కానీ మనకి ఇక్కడ కొన్ని అవైలబుల్ ఉంటాయి అనమాట. డైరెక్ట్గా మనం బార్డర్ లాగా పెట్టేయచ్చు. నాకు దీని చుట్టూ బార్డర్ కావాలి. సో బార్డర్ కావాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నాకు బోర్డర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ బోర్డర్ కాడ మనం మీరు బోర్డర్ అని కొట్టగానే మనకి ఇక్కడ వస్తాయి అనమాట. అవుట్లైన్ బోర్డర్ అనే అండర్లైన్ బోర్డర్ అనే సంథింగ్ వస్తాయి. సపోజ్ మనం అవుట్లైన్ బోర్డర్ పెడతాం. సో అవుట్లైన్ బోర్డర్ అని పెట్టినప్పుడు నాకు చుట్టూ బోర్డర్ వచ్చేసింది. సపోజ్ ఇంకొక ఆప్షన్ ఏముంది మనకి, ఇన్లైన్ బోర్డర్. సో ఇట్లా మనకి డిఫరెంట్ అవైలబుల్ ఉంటాయి బోర్డర్లు. మనం ఏమి క్రియేట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అవే వచ్చేస్తే మనం వాటిని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అండర్లైన్ బోర్డర్ అంటే అండర్లైన్ ఇన్పుట్ బోర్డర్ అంటే మనకి డిఫాల్ట్ది. ఇట్లా కాకుండా మనకి ఇచ్చే బోర్డర్ ఏంటిదంటే అవుట్లైన్ బోర్డర్ అనమాట. అవుట్లైన్ ఇన్పుట్ బోర్డర్, దీన్ని మనం బాగా యూజ్ చేస్తాం. సో అవుట్లైన్ ఇన్పుట్ బోర్డర్ అని పెట్టగానే నాకు చూసారా చుట్టూ నాకు వచ్చేసింది. ఇప్పుడు మీకు చుట్టూ కనిపించట్లేదు, ఎందుకంటే నాకు ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ అతుక్కొని పోయింది. సో ఇలా అతుక్కొని పోయినప్పుడు మనం ఏం చేయాలి, ప్యాడింగ్ విజెట్ని యూజ్ చేసుకోవాలి. సో నేను జస్ట్ దీని మీద క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేసి నేను ప్యాడింగ్ ఇస్తాను, చుట్టూ సమ్ అమౌంట్ ప్యాడింగ్ ఇస్తాను. నేను జస్ట్ దీని మీద క్లిక్ చేసేసి ప్యాడింగ్ అని ఇచ్చేసిన. సో ప్యాడింగ్ అని ఇచ్చేగా నాకు ఆటోమేటిక్గా దాని చుట్టూ ప్యాడింగ్ అనేది వచ్చేస్తుంది. నీ కాన్స్టెంట్ తీసింది ఇక్కడ. ఇప్పుడు చూసారా నాకు చుట్టూ మంచి బ్యూటిఫుల్గా మంచిగా నాకు ప్యాడింగ్ అనేది వచ్చేసింది. నేను ఇప్పుడే ఎంటర్ చేస్తాను. నాకు ఇట్లా పెట్టగానే మనకి ఈ విధంగా మనకి ప్యాడింగ్ అనేది వచ్చేసింది అనమాట. ఓకే, ఇట్లా మనకి ప్యాడింగ్ అనేది వచ్చేసింది కదా. అండ్ నెక్స్ట్ నేను దీనికి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఓకే, మనకి ఇప్పుడు కీబోర్డ్ టైప్ లైక్ నాకు ఇప్పుడు మ్యాక్సిమం నాకు ఓన్లీ 10 డిజిట్స్ కావాలని పెట్టుకోండి. సపోజ్ ఇది ఎంటర్ ఫోన్ నెంబర్ అనుకోండి. మనకి ఫోన్ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి మోస్ట్లీ మనకి మనకి ఫోన్ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంది. ఇప్పుడు నాకు కీబోర్డ్ కూడా మార్చాలి. ఇక్కడ నేను పైన ఫోన్ నెంబర్ అని పెట్టేసి కానీ నాకు ఇక్కడ టెక్స్ట్ కీబోర్డ్ వస్తుంది. సో నాకు ఇక్కడ ఈ నెంబర్ కీబోర్డ్ రావాలి. సో దానికోసం మనకి ఇక్కడ కీబోర్డ్ అని ఉంటుంది అనమాట. సో కీబోర్డ్ టైప్ అని ఉంటుంది. సో కీబోర్డ్ టైప్ కాడ మీరు టెక్స్ట్ ఇన్పుట్ టైప్ అని పెట్టాలి. సో టెక్స్ట్ ఇన్పుట్ టైప్లో మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. లైక్ ఈమెయిలా, లైక్ ఫోన్ నెంబరా, స్టేట్ అడ్రస్సా, యూఆర్ఎల్, విజిబుల్ పాస్వర్డా, ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నేమా, లైక్ డే టు టైమా అని. సో నాకు ఈమెయిల్, నాకు ఫోన్ నెంబర్ కావాలి కాబట్టి నేను ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఫోన్ నెంబర్ అని పెట్టేస్తాను. సో ఫోన్ నెంబర్ అని పెట్టేసి సో ఇట్లా నేను పెట్టగా నాకు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ కీబోర్డ్ అనేది మారిపోయింది అనమాట. దానికోసం మనకి ఇక్కడ కీబోర్డ్ టైప్ని యూజ్ చేస్తాను. అండ్ నాకు యూజర్ ఎన్ని లెటర్స్ పడితే అన్ని లెటర్స్ ఎంటర్ చేస్తాను. సో నాకు అట్లా లెటర్స్ కాదు, నాకు ఓన్లీ 10 క్యారెక్టర్స్ మాత్రం ఎలో చేయాలి. అప్పుడు నేను ఇక్కడ మ్యాక్స్ లెంత్ అని పెడతా. సో మ్యాక్స్ లెంత్ అని ఉంది కదా. సో మ్యాక్స్ లెంత్ 10 అని పెట్టేస్తాను. సో 10 అని పెట్టగానే నాకు ఓన్లీ మ్యాక్స్ లెంత్ మాకు ఓన్లీ 10 క్యారెక్టర్స్ మాత్రం అలౌ చేస్తుంది. కీబోర్డ్ అంతకు మించి అలౌ చేయదు. ఇప్పుడు సపోజ్ ఈవెన్ నేను వేరే నెంబర్స్ ప్రెస్ చేస్తున్నా కానీ నాకు ఇది చూపించట్లేదు. లైక్ జస్ట్ ఓన్లీ 10 క్యారెక్టర్స్ మాత్రమే అలౌ చేస్తుంది. అప్పుడు మనం ఇక్కడ మ్యాక్స్ లెంత్ అనే దాన్ని యూజ్ చేస్తుంటాం అనమాట. ఇక్కడ మీకు కింద కూడా చూపిస్తుంది. సపోజ్ ఒకవేళ నేను ఇక్కడ తీసేస్తుంటే ఇక్కడ మీకు చూసారా కౌంట్ కూడా చూపిస్తుంది, ఎన్ని ఐటమ్స్ ఎంటర్ చేసినా అని. సో ఈ విధంగా మనం కౌంట్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని కౌంట్ వస్తుందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. 6/10 అని వస్తుంది. సో ఇప్పుడు నాకు ఒకవేళ మీకు ఈ టెక్స్ట్ వద్దు అనుకుంటే ఇక్కడ మనకి కౌంటర్ టెక్స్ట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ కౌంటర్ టెక్స్ట్, దీన్ని కౌంటర్ టెక్స్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్స్ లెంత్ పెట్టినప్పుడు మనకు వచ్చే టెక్స్ట్ ఏంటంటే కౌంటర్ టెక్స్ట్ అంటారు. సో కౌంటర్ టెక్స్ట్ మీకు వద్దు అనుకుంటే జస్ట్ దీన్ని ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చేసేయండి, సరిపోయింది. ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చేస్తే మాకు ఇంకా కొన్నిసార్లు మనం మ్యాక్స్ లెంత్ పెట్టాలే కానీ కౌంటర్
ఈ ఇక్కడ కౌంట్ చూపించవద్దు అనుకుంటాం, అప్పుడు ఈ కౌంటర్ టెక్స్ట్ని పెట్టేసుకుంటే సరిపోయింది. ఇక్కడ నేను రాస్తే షో డోంట్ వాంట్ షో కౌంట్ బిలో ఇన్పుట్ ఫీల్డ్. సో నేను ఇక్కడ పెట్టేసి ఇఫ్ యూ డోంట్ వాంట్ షో, ఒకవేళ దాని కింద మీకు వద్దు అనుకుంటే మీరు ఈ కౌంటర్ టెక్స్ట్ని పెట్టేసుకోండి. ఒకవేళ మీరు ఈ కౌంటర్ టెక్స్ట్ని కూడా స్టైల్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ కౌంటర్ స్టైల్ అంటే మనకి ప్రతి ఒక్క విడ్జెట్ వాడు ఏదైతే ఇస్తాడో దానికి మనం స్టైల్ చేసుకోవడానికి మనకి ఆప్షన్స్ ఇస్తాడు అనమాట. సపోజ్ నేను ఈ కలర్ని వచ్చేసి గ్రీన్ కలర్లో పెట్టాలనుకుంటున్నాను. సో ఇట్లా మీరు పెట్టేసుకున్నప్పుడు మీరు ఇట్లా గ్రీన్ కలర్లో మనం పెట్టేసుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ చూసారు నాకు ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఈ టెక్స్ట్ అనేదాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు మనకి ఇష్టం. ఇప్పుడు సపోజ్ నాకు ఇది ఒకవేళ బోల్డ్లో కావాలనుకుంటే ఫాంట్ బోల్డ్ అంటే మనకి ప్రతి ఒక్క దానికి వాడు ఒక ఆప్షన్ ఇస్తాడు అనమాట. లైక్ ఎట్లా చేయాలి ఏంటనే జస్ట్ బోల్డ్ అని పెట్టేస్తే నాకు ఇది బోల్డ్ అయిపోయింది. ఒకవేళ మీకు ఫాంట్ సైజ్ ఇంకా పెంచాలనుకుంటే ఫాంట్ సైజ్ కూడా మనం పెంచుకోవచ్చు. సపోజ్ నాకు 20 కావాలనుకుంటే నేను 20 పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు నేను చేంజ్ చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫాంట్ని కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మనకి మ్యాక్సిమం లెంత్. ఇప్పుడు మనకి ఇంకో రిక్వైర్మెంట్ ఏమొస్తుందంటే కొన్నిసార్లు మల్టీ లైన్ వస్తుంది. సపోజ్ నేను ఇదే టెక్స్ట్ ఫీల్డ్ని ఇంకొక విడ్జెట్ లెక్క పెట్టుకుంటున్నా. సో సేమ్ విడ్జెట్ని కాపీ పేస్ట్ చేస్తాను, సేమ్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేస్తాను. సో నా కింద ఇంకొక విడ్జెట్ వచ్చింది. సో ఇది వచ్చేసి నాకు ఫోన్ నెంబర్ కాదు, నేను ఇదన్నీ తీసేస్తాను. ఎంటర్ బయోడేటా. సో ఎంటర్ బయోడేటా అని నేను ఇంకొక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేశాను. కానీ ఇంక ఏంటంటే మనకి బయోడేటా అనేది మల్టిపుల్ లైన్స్ రావచ్చు కదా. యాక్చువల్గా ఇష్యూ వస్తే మనం సింగిల్ చైల్డ్ స్క్రోల్ పెడతాం. ఇది ఎందుకు పెట్టాను నేను తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే లెట్ ఇట్ బి. ఓకే, ఇప్పుడు నాకేమొచ్చింది ఇక్కడ నాకు టెక్స్ట్ ఫీల్డ్ అనేది నాకు సింగిల్ లైన్ వచ్చింది. నాకు ఇలా మల్టిపుల్ లైన్స్ కావాలి, మల్టిపుల్ లైన్స్ పెట్టాలి అని అనుకుంటున్నా. సో మల్టిపుల్ లైన్స్ పెట్టాలి అనుకున్నప్పుడు నేను అప్పుడు ఎట్లా క్రియేట్ చేస్తాను, ఇక్కడ నాకు ఇక్కడ మల్టీ లైన్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ మ్యాక్స్ లైన్స్ అని ఉంటుంది. సో మ్యాక్స్ లైన్స్లో నేను ఏం చేస్తాను అంటే నాకు 10 మ్యాక్స్ లైన్స్ పెట్టుకుంటాను. సో నాకు 10 మ్యాక్స్ లైన్స్ పెట్టుకున్నప్పుడు చూసారు నాకు టెక్స్ట్ ఫీల్డ్ ఎంత పెద్దగా వచ్చిందో. లేదు నాకు ఓన్లీ 5 చాలు మ్యాక్స్ లైన్స్ అన్నప్పుడు ఇట్లా మనకి టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇంకా పెద్దగా వస్తుంది అనమాట. లైక్ పెద్దగా వచ్చి లైక్ యూజర్ కూడా మల్టిపుల్ లైన్స్ డేటా ఎంటర్ చేయడానికి మనకి సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా యూజర్ నుంచి పారాగ్రాఫ్ కానీ అలాంటి డేటా ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఇలా మ్యాక్స్ లైన్స్ యూజ్ చేసుకుంటాం. లైక్ ఎంత సైజ్ కావాలనుకున్నప్పుడు సపోజ్ నేను మీకు ఒక 3 కావాలనుకున్నప్పుడు జస్ట్ 3 పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 పెట్టుకుంటే మీకు ఇట్లా సైజ్ అనేది పెట్టుకున్నాం. తర్వాత మనకి మినిమం లైన్స్ కూడా ఉంటుంది. సో ఇక మ్యాక్స్ లైన్స్ పెట్టినప్పుడు మినిమం లైన్స్ అని కూడా మనం ఇలా పెడితే లైక్ ఎన్ని లైన్స్ అని వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ ఇట్లా మనకి ఎక్స్టెండ్ చేసుకుని పోతుంది అనమాట, అప్ టు 10 లైన్స్ దాకా. మినిమం ఏమో 3 లైన్స్ ఇట్లా చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు సపోజ్ మనం ఈ మినిమం లైన్స్ పెట్టలేదు అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను మినిమం లైన్స్ కామెంట్ చేస్తే నాకేమొస్తుంది, ఇట్లా నాకు మొత్తం ఇంత స్పేస్ చూపిస్తుంది. కానీ నాకు ఇంత స్పేస్ యూజర్ ఎంటర్ చేయడు కదా. ఒకవేళ వాడు ఎంటర్ చేస్తుంటే కొంచెం ముందుకు పోవాలి. సో అలాంటప్పుడు మనం ఇట్లా పెట్టుకుంటే సరిపోయింది. ఒకవేళ యూజర్ కావాలి ఎంటర్ చేసుకుంటాడు అన్నప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ ఆటోమేటిక్గా మనకి ఆ బాక్స్ అనేది కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎక్స్పాండింగ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇంకా ఇంకొకటి ఏంటంటే లేబుల్ టెక్స్ట్ అని ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. సో నేను డేటా ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇది ఏ ఫీల్డో అర్థం కావట్లేదు. సపోజ్ ఈ కింద చూడండి, నేను డేటా ఎంటర్ చేసిన తర్వాత నాకు ఈ హింట్ అనేది కనిపించట్లేదు. అలా కనిపించాలి అన్న కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. సపోజ్ నేను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ కింద ఎంటర్ చేసిన పైన ఎంటర్ చేసిన నాకు అర్థం కావట్లేదు ఇదే ఫీల్డ్ అని. సో అలా కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు కూడా మనం పెట్టుకోవడానికి ఇక్కడ మనకి లేబుల్ టెక్స్ట్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట. సేమ్ ఇంటూ టెక్స్ట్ ఎట్లుందో మనకి లేబుల్ టెక్స్ట్ అని కూడా ఒకటి ఉంటుంది. సో లేబుల్ టెక్స్ట్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆఫ్టర్ ఫోకస్ అయిన తర్వాత కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. లైక్ సపోజ్ నేను డేటా ఎంటర్ చేసిన తర్వాత కూడా నాకు ఇక్కడ పైన మనకి ఇక్కడ చూపిస్తున్నది అనమాట ఫోన్ నెంబర్ అని. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట లేబుల్ టెక్స్ట్. సో నేను దీనికి కూడా లేబుల్ టెక్స్ట్ పెట్టేస్తాను. సో లేబుల్ టెక్స్ట్ వచ్చేసి బయోడేటా. సో బయోడేటా అని నేను ఇట్లా పెట్టాను. సో ఇప్పుడు చూసారా మనకి ఓకే ఆఫ్టర్ డేటా ఎంటర్ చేసిన తర్వాత కూడా మనకి ఏ ఫీల్డ్ వస్తుంది ఏంటి అని మనకి ఈజీగా మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట.
ఇది మనకు వచ్చేసి ఏమిటి టెక్స్ట్ ఫీల్డ్ విజెట్. ఇంకా మనకి ఇందులో ఇంకా మనకు ఇంకా చాలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మనకి ఈ ఫీల్డ్స్ అనమాట. ఇప్పుడు మనం ఒకవేళ ఐకాన్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఐకాన్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ చూపించాను మీకు. ఇక్కడ ఒక ఇమేజ్ చూపించినప్పుడు ఇక్కడ యూజర్ ఐకాన్ ఉంది, కింద వచ్చేసి పాస్వర్డ్ ఐకాన్ ఉంది. సో ఇట్లా మనకి యూజర్ ఐకాన్ పాస్వర్డ్ ఐకాన్ కావాలనుకుంటే పెట్టుకోండి. సపోజ్ ఇది ఫోన్ నెంబర్ ఫీల్డ్ కదా, నీ ఫోన్ నెంబర్ ఐకాన్ పెట్టాలనుకుంటే మనకి ఇక్కడ ప్రిఫిక్స్ సఫిక్స్ అని ఉంటాయి అన్నమాట. సో ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే మనం ముందు పెట్టాలా వెనక పెట్టాలా అని. సో ప్రిఫిక్స్ అంటే మీరు ఒక డైరెక్ట్గా ఐకాన్ వాడితే ఇట్లా డైరెక్ట్గా ఐకాన్ వాడచ్చు. ఐకాన్ కాకుండా ఏదైనా విజెట్ వాడుకుంటే ఈ ప్రిఫిక్స్ విజెట్ వాడండి. తర్వాత మన ఐకాన్ కలర్ కానీ ఐకాన్ స్టైల్ కానీ మెయింటైన్ చేసుకుంటాం. ఈ రెండేమో ఐకాన్కి సంబంధించినవి. ఐకాన్ కలర్ ఈ మూడేమో. మిగతా ఏమో డైరెక్ట్గా మీరు అది కాకుండా వేరే ఏదైనా విజెట్ కానీ లోగో కానీ ఏమైనా పెట్టుకోవాలనుకున్నా మీరు ఈ ప్రిఫిక్స్ డైరెక్ట్గా విజెట్ తీసుకుంటాను కాబట్టి మీరు చేసుకోవచ్చు. పెట్టుకున్నాక దాని స్టైల్ మనం దీన్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ప్రిఫిక్స్లో నేను ఇక్కడ ఏం పెడుతున్నా అంటే ఐకాన్ పెడుతున్నా. సో ఐకాన్స్ డాట్ ఫోన్ అని పెట్టేసాం. సో దీనికి మనకు పెట్టాల్సింది. సో మనం పెట్టాల్సింది దేనికి, సో దీనికి పెట్టాలి. సో దీనికి పెట్టాలంటే నాకు ప్రిఫిక్స్ కాబట్టి మనకు ముందు వస్తుంది. ప్రీ అంటే ముందు కదా, ప్రీ రిలీజ్ ప్రీపోన్ అంటారు కదా. సో అందుకు గుర్తుపెట్టుకోండి, ప్రీ ఎప్పుడు మనకు ముందు ఉంటుంది, సఫిక్స్ ఎప్పుడు మనకి వెనక ఉంటుంది. అట్లా బండ గుర్తుపెట్టుకోండి. ప్రిఫిక్స్ సఫిక్స్ కూడా మనకు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఐకాన్ పెట్టాలనుకున్నట్టు ప్రిఫిక్స్ ఐకాన్ పెట్టుకుంటే మనకి సెట్ అయిపోయింది అనమాట. ఇట్లా ప్రిఫిక్స్ ఐకాన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నాకు ఇక్కడ మొబైల్ కావాలనుకుంటే మన వెబ్సైట్ ఉంది కదా, ఏంటిది మెటీరియల్ ఐకాన్స్ కదా, ఐకాన్స్ ఫాంట్. సో ఇక్కడ మనకి నేను ఫోన్ అని సెర్చ్ చేస్తాను. సో ఫోన్ అని సెర్చ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఫోన్ ఐఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ అని ఉంది. సో రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. స్మార్ట్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ లేనట్టు జస్ట్ ఫోన్ అని యూజ్ చేద్దాం. ఫోన్ ఆండ్రాయిడ్, నాకు ఫోన్ ఆండ్రాయిడ్ అని వచ్చాము, నాకు ఇది వచ్చేసి. ఒకవేళ దీన్ని కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రిఫిక్స్ కలర్ చేంజ్ చేసుకోండి. ప్రిఫిక్స్ ఐకాన్ కలర్స్ వచ్చేసి నాకు బ్లాక్ కలర్ ఇచ్చేస్తాను. సో నాకు ఇట్లా బ్లాక్ కలర్ వచ్చినప్పుడు మనం బ్లాక్ కలర్ ఈ విధంగా బ్లాక్ కలర్ ఇచ్చేసుకోవచ్చు. లైక్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మనం దానికి ఇచ్చేసుకోవచ్చు. బ్లాక్ కలర్. ఓకే, అర్థమైంది కదా మనం ఎందుకు ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టేసినాము. ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టినప్పుడు మనకు బ్లాక్ కలర్. ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ నేను ఫోకస్ చేసినప్పుడు కలర్ రెడ్ అవుతుంది, నేను మళ్ళీ వేరే ఫోకస్ చేసినప్పుడు మళ్ళీ కలర్ బ్లాక్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఫోకస్ కలర్ అని ఇక్కడ ఫోకస్, ఇక్కడ మనకి ఫోకస్ కలర్స్ అని ఆ కలర్స్ ఉంటే వాటిని పట్టుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎర్రర్ కలర్ ఏంటిది, ఫోకస్ కలర్ ఏంటిది, బోర్డర్ కలర్ ఏంటిది. సో ఈ విధంగా మన ఈ కలర్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రిఫిక్స్ ఐకాన్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ నాకు సఫిక్స్లో కూడా ఐకాన్ కావాలి అంటే నాకు చివరిలో కూడా కావాలనుకుంటే నేనేం చేస్తాను అంటే ఐకాన్స్ బ్యాక్ యారో ఐవాయిస్ పెట్టేసాను. సో నాకు ఇట్లా ఐకాన్ కూడా కావాలనుకుంటే లైక్ ఒకవేళ క్లోజ్ అని పెట్టేసుకున్నాను, క్లోజ్. సో ఇట్లా మనకి క్లోజ్ ఐకాన్ కూడా కావాలనుకుంటే మీరు ఇట్లా ఈ విధంగా మీరు ఐకాన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఏదైనా ఇది సఫిక్స్లో ఐకాన్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. మళ్ళీ దీనికి కూడా సేమ్ కస్టమైజ్. మీరు ఐకాన్ వాడితే డైరెక్ట్గా సఫిక్స్ ఐకాన్ విజెట్ వాడేది, ఎందుకంటే మనకి అలైన్మెంట్ కరెక్ట్గా వచ్చేది. ఒకవేళ మనకి మీరు ఇది వాడుతుంటే మీరు ఓన్గా మళ్ళీ అలైన్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనం ఇక్కడ ఎంటర్ చేసిన టెక్స్ట్ని మనం హైడ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, ఆబ్జెక్టివ్ అని. అబ్స్క్యూర్ టెక్స్ట్ ట్రూ పెట్టినాం అనుకోండి. సో ట్రూ పెడితే మనం ఎంటర్ చేసిందంతా మనకి హైడ్ అయిపోయింది అనమాట. లైక్ మన టెక్స్ట్ అంతా డాట్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఫాల్స్ పెట్టుకుంటే మనం దీన్ని పాస్వర్డ్కి యూజ్ చేస్తాం. పాస్వర్డ్ మనం ఎంటర్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ పాస్వర్డ్ అయితే ఫాల్స్ పెట్టుకుంటే అప్పుడు మనకి ఈ టెక్స్ట్ అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట. అట్లా మనకి ఫోకస్ చేసేటప్పుడు స్టాండర్డ్గా ఉన్నప్పుడు కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నాం కానీ మనకి ఇక్కడ ఫోకస్ కలర్ అని ఉంది కదా.
సో ఈ కలర్స్ అన్నిటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఒక ఫోకస్ కలర్ వచ్చినప్పుడు మనకి గ్రీన్ కలర్ కావాలి, నాకు వేరే కలర్ వద్దు అనుకున్నప్పుడు మనం ఇట్లా ఈ విధంగా మనం ఈ కలర్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ మనం ఇక్కడ ఈ అవుట్లైన్ బోర్డర్ ఉంది కదా, సో ఈ బోర్డర్ సైడ్స్ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనకి డిఫాల్ట్గా మనకి 4 రేడియస్ ఇచ్చింది ఇక్కడ మనకి. మీకు ఆ రేడియస్ వద్దు, మనకి రేడియస్ తగ్గించుకోవాలనుకున్నా కూడా మనకి బోర్డర్ రేడియస్ నుంచి తగ్గించుకోవచ్చు అనమాట. బోర్డర్ రేడియస్ ఇక్కడ రేడియస్ పెట్టాను, ఏమాడండి రేడియస్ సర్క్యులర్ ఆర్డర్. సేమ్ దీన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకొని కూడా అక్కడ 0 అని పెట్టుకుని సరిపోయింది. సో ఇప్పుడు నేను చూసారు, ఇప్పుడు నేను 0 పెడితే నాకు ఇక్కడ దీనికి బోర్డర్ ఏం రాలేదు, దీనికేమో 4 బోర్డర్ ఉంది. సో ఇట్లా మనం బోర్డర్ కావాలి, సపోజ్ నాకు ఇంకా ఎక్కువ బోర్డర్ కావాలనుకుంటే నేను 16 ఇట్లా పెట్టుకుంటే నాకు ఇంకా బోర్డర్ ఇంకా క్రాస్ బోర్డర్ వస్తుంది అనమాట. 32 పెట్టుకుంటే ఇంకా షార్ప్ వస్తుంది. సో ఇట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చు. మీకు ఒక మీ డిజైన్ టీమింగ్ ఇచ్చే డిజైన్ బట్టి మీరు ఈ విధంగా దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మనకి 4 అని ఉంటుంది. సో నేను 12 అని పెడతా, బెటర్ అండర్స్టాండింగ్. సో దీనికి కింద దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇట్లా మనకి ఇంకా కావాలనుకుంటే మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి టెక్స్ట్ ఇన్పుట్లో కూడా మనకి ఇంకా చాలా ఉన్నాయి అనమాట. లైక్ వీటన్నిటిని కూడా మనం చేసుకోవచ్చు. మనం మోస్ట్లీ ఇంపార్టెంట్ వాటన్నిటి గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం దీన్ని డిజేబుల్ చేయాలనుకున్న ఎనేబుల్ ఇప్పుడు సపోజ్ ఎనేబుల్లో ఉంది కాబట్టి మనం యూజర్ ఇన్పుట్ తీసుకుందాం. ఒకవేళ డిజేబుల్లో చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఎనేబుల్డ్ అని ఉంది కదా, దీన్ని ఫాల్స్ పెట్టేసుకుంటే మనకి ఇంక ఇది ఏంటంటే డిజేబుల్ స్టేట్లోకి వెళ్ళిపోయింది అనమాట. లైక్ యూజర్ ఇంక ఇన్పుట్ అప్డేట్ ప్రొఫైల్ అప్పుడు మనం చేస్తుంటాం కదా, అప్పుడు మనం ఈ ఎనేబుల్డ్ ఫాల్స్ అని పెట్టుకుంటే మనకి యూజర్ ఇంకా అది హోవర్ కాదు, మనకి అది అనేది టెక్స్ట్ అనేది మనకి ఇన్పుట్ తీసుకోవడానికి ఉండదు అనమాట. సో ఈ విధంగా మనం ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, సో ఇట్లా ఎనేబుల్ డిజేబుల్ మనం చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట టెక్స్ట్ ఫీల్డ్ గురించి. ఇంకా దీన్ని ఇప్పుడు దాకా మనం ఏంటంటే విజెట్ ఎట్లా క్రియేట్ చేయాలి, దీన్ని ఫంక్షనల్గా ఎట్లా క్రియేట్ చేయాలని మనకి అప్కమింగ్లో మనం ఫామ్ వ్యాలిడేషన్ అవి చేస్తుంటాం. అక్కడ కూడా మనం ఈ విజెట్స్ని బాగా క్రియేట్ చేస్తాం. సో అక్కడ మనం మాట్లాడుకుంటాం క్రియేట్ ఆల్ రియల్ టైమ్ విజెట్స్. ఇక్కడ మనం క్రియేట్ చేసుకొని మనం చూద్దాం. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది చాలా ఇంపార్టెంట్ విజెట్, మనం బాగా యూజ్ చేస్తాం ఈ టెక్స్ట్ ఫీల్డ్ విజెట్. సాహిబ్ బ్రో, హలో. చెప్పండి. ఇక్కడ లేబుల్ ఉంది కదా, లేబుల్ బోర్డర్ లో కాకుండా పైన రావాలంటే ఎట్లా పెట్టాలి? పైన రావాలంటే టెక్స్ట్ విజెట్ క్రియేట్ చేసుకున్నా సపరేట్గా. దానిపైన టెక్స్ట్ విజెట్ క్రియేట్ చేసుకుని పెట్టుకోండి సార్. ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మనకి అలైన్, ఇప్పుడు సపోజ్ అలైన్ కాలేదు, అలైన్ విజెట్ గురించి కూడా చెప్తా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ టెక్స్ట్ అనేది నాకు ఇక్కడ వచ్చింది, నేను దీన్ని అలైన్ చేయాలి. సో అలైన్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ అలైన్ విజెట్ అని ఒకటి వస్తుంది. సో ఈ అలైన్ విజెట్ ఏంటంటే మనకి ఏదైనా ఒక విజెట్ని అలైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో అలైన్మెంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ అలైన్మెంట్ ప్రాపర్టీ ఏంటంటే మన కంటైనర్లో చూసాం కదా, సేమ్ అదే అలైన్మెంట్. నాకు టాప్ లెఫ్ట్ రావాలి. సో ఇప్పుడు చూసారు, నాకు టాప్ లెఫ్ట్ వచ్చేసింది ఆటోమేటిక్గా. మనకి టాప్ రైట్ రావాలి, ఇటు సైడ్ పోవాలి, లెఫ్ట్ వచ్చేసింది. నాకు సెంటర్ కావాలి, సెంటర్. అట్లా ఒక విజెట్ ఉంటే ఒక కాలంలో కానీ రోలో కానీ మనకి ఈ అలైన్మెంట్ని యూజ్ చేసుకొని లెఫ్ట్కి రైట్కి ఈజీగా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది అలైన్మెంట్ విజెట్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ విజెట్. మనం ఎప్పుడైతే మనం కస్టమ్ డిజైన్స్ చేస్తుంటామో అప్పుడు కూడా మనం చేసుకుంటాం. అప్పుడు ఇట్లా మీరు పెట్టుకున్నప్పుడు ఇది తీసేసుకుని సరిపోయింది. ఇట్లా దానికి సపరేట్ విజెట్ అంటే ఏముంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విజెట్, అలైన్మెంట్ చాలా చాలా బాగా యూజ్ చేస్తాం దీన్ని. ఇదన్నీ చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? మనం క్లోజ్ ఐకాన్ యాడ్ చేసాం కదా సార్, ఎక్కడ ఇన్పుట్ ఫీల్డ్ లో నా ఫోన్ నెంబర్ దగ్గర సఫిక్స్ లో. దానికి మనం ఒక ఫంక్షనాలిటీ ఇవ్వాలంటే కానీ గెస్చర్ డిటెక్టర్ కానీ ఈక్వల్ విజెట్ కానీ యూజ్ చేసుకుంటే అవుతుందా? అంతే. మొత్తం క్లియర్ అయిపోకుండా ఒకేసారి ఒక్కొక్కటి క్లోజ్ అవుతాక ఉంటుంది సార్. ఒక్కొక్కటి అంటే ఓకే ఓకే, ఏం లేదు సార్. ఓకే ఓకే, అర్థమైంది.
ఫంక్షనాలిటీ మనకి కంట్రోలర్స్ వస్తాయి మనకి తర్వాత మనం మాట్లాడుకునేటప్పుడు. అప్పుడు మనం ఆ కంట్రోలర్ని ఎట్లా క్లియర్ చేయాలని నేను అప్పుడు చెప్తా. జస్ట్ మన విజెట్స్ మీరు చెప్పిన అప్రోచ్ అయితే కరెక్టే. జస్ట్ ఈ విజెట్కి ఇంక్వెల్ విజెట్తో ర్యాప్ చేసుకుంటాం. దీనికి ఒక కంట్రోలర్ పెట్టుకుంటాం కదా, ఆ కంట్రోలర్ డాట్ క్లియర్ అని చెప్తే మనకి ఇక్కడ డేటా మొత్తం లేచిపోయింది. ఓకే ఓకే ఇంకోటి టెస్ట్ ఫీల్డ్ ఇచ్చారు కదా, తెలుగు మల్టీ లైన్ ఇచ్చారు కదా. ఆహా. అది వచ్చి మనం మినిమం సెట్ చేస్తే మాక్సిమం వచ్చి మనం సెట్ చేయకపోతే నెంబర్ ఆఫ్ సపోర్ట్ చేస్తుందా? అంటే ఇప్పుడు సపోజ్ ఒక నిమిషం, మినిమం 3 పెట్టిన మాక్సిమం సారీ మీరేమంటారు? ఇప్పుడు ఇది 5 పెట్టి ఇది 3 పెట్టినప్పుడు ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తా 5 తర్వాత అని అంటారు. అదే మీకు వచ్చిన చూద్దాం. సపోర్ట్ చేస్తాం. మనం ఈ మ్యాక్స్ సైజ్ మినిమం సైజ్ ఎంత ఇన్పుట్ లైక్ ఈ అపియరెన్స్ ఎంత ఉండాలన్న దానికోసం మనం ఈ మ్యాక్స్ లైన్స్ మినిమం లైన్స్ యూజ్ చేస్తాం. దాన్ని ఓవర్ఫ్లో స్టాప్ చేయాలని చేయగలమా సార్ మనం ఇన్పుట్ ఫీల్డ్ లో? ఓవర్ఫ్లో అంటే అది మన స్క్రోల్ అవుతుంది కదా సార్, ఆ స్క్రోల్ ని మనం ఏమైనా స్టాప్ చేయగలమా? మీరు ఇప్పుడు ఎంటర్ చేయగానే టెక్స్ట్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది కదా సార్, దాన్ని సార్ మనం ఏమన్నా హ్యాండిల్ చేయగలమా? ఓవర్ఫ్లో అంటే నాకు అర్థం కాదు యాక్చువల్గా. అదే సార్ మనం స్క్రోల్ చేసినప్పుడు మన టెక్స్ట్ మనం మాక్సిమం లైన్స్ కన్నా ఇంకా స్క్రోల్ అవుతుంది కదా. నెంబర్ ఆఫ్ లైన్స్ ఇంకా తీసుకుంటుంది కదా, అది ఆఫ్ టైం లాగా ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ లైన్స్ తీసుకుని కూడా యూజ్ లేదు కదా సాయి. ఇప్పుడు మ్యాథ్స్ లైన్స్ 5 పెట్టకపోయినా కూడా తీసుకుంటాను కదా. ఇప్పుడు మనం పెట్టి యూజ్ లేకుండా పోయింది కదా. ఇప్పుడు మిన్ లైన్స్ ఎప్పుడైతే 3 పెట్టామో మిన్ లైన్స్ తీసుకుంటాం. ఖచ్చితంగా మ్యాక్స్ లైన్స్ ప్రాపర్టీ కూడా వాడాలి ఖచ్చితంగా. రెండు కాంబినేషన్. మ్యాథ్స్ లైన్స్ 5 పెట్టారు, 5 దాటినా కూడా వెళ్తుంది కదా. ఇప్పుడు అది పెట్టకపోయినా మిన్ లైన్స్ 3 తీసుకుంటుంది. అప్పుడు క్యారెక్టర్ లిమిట్ పెట్టుకోవాలి. మీరు ఎన్ని క్యారెక్టర్లు ఇప్పుడు సపోజ్ ఇట్లా పెట్టినప్పుడు వాడు ఉత్తుగా ఎంటీ క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తాను కదా. మీరు ఏమంటారు? జస్ట్ ఇక్కడ ఓన్లీ 3 లైన్స్ పెట్టి ఇంకా 3 లైన్స్ తర్వాత ఇంకా స్ట్రిక్ట్ గా ఆపేసేయాలి అంటారు. 3 లైన్స్ మినిమం, ఒక 5 లైన్స్ మాక్సిమం స్ట్రిక్ట్ గా ఆపేయాలి. తర్వాత అట్లా స్ట్రిక్ట్ గా ఆపేయాలన్నప్పుడు క్యారెక్టర్ లిమిట్ పెట్టుకోవడం. మనకి నాకైతే ప్రాపర్టీ అయితే ఏం లేదు. ఎక్స్పాండ్స్ 2 అను మేబీ ఇది వర్క్. ఇప్పుడు ఆ కండిషన్ ఇప్పుడు నాకు రాలేదు. ఎక్స్పాండ్స్ బై డిఫాల్ట్ కూడా ఫాల్స్ అనుకుంటా. బై డిఫాల్ట్ ఫాల్స్. Evaluation expression assertion is failed. Max length, minimum length must దీనికి కాదు. ఒకసారి నేను చూస్తాను. నేను ఒకసారి రేపు చూసి చెప్తే ఇప్పుడు నాకైతే ఆ కండిషన్ అయితే ఎప్పుడు రాలేదు. ఇంకా ఏముంది ఇక్కడ మనం మాట్లాడుకునేది? Keyboard appearance, cursor color, enable text input format, change to complete max length and format. ఇప్పుడు ఈమెయిల్ ఫార్మాట్ ఉంటుంది కదా, మనం టైప్ HTML ఎట్లయితే వాలిడేషన్స్ ఇచ్చేస్తాం, అది ఎంటర్ చేసిన ఈమెయిల్ కాదనే తర్వాత వస్తాయా? తర్వాత రాస్తాం మనం. ఇక్కడ మనకి ఈ చాప్టర్ ఉంది కదా, ఫార్మ్ వాలిడేషన్ ఉంటుంది కదా, అందులో మనం క్లియర్గా మాట్లాడుకుంటాం ఎట్లా చేయాలి అంటే. ఇప్పుడు జస్ట్ ఓన్లీ విడ్జెట్ ఆస్పెక్ట్ లోనే మనం కవర్ చేసుకుంటాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి కీబోర్డ్ చేంజ్ అవుతుంది అనుకున్నాం కదా. ఇక్కడ మనం ఒక సపోజ్ ఒక నేను ఈమెయిల్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రస్ అని ఇస్తే
నా కీబోర్డ్లో చూసారు ఇక్కడ @ అని వస్తుంది. అదే నేను మామూలుగా టెక్స్ట్ కీబోర్డ్ వాడితే నాకు కింద ఇక్కడ కీబోర్డ్లో @ అని రాదు. సో ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో దానికోసం మనం ఇది యూజ్ చేస్తాం. సపోజ్ నేను మామూలు కీబోర్డ్ టెక్స్ట్ కీబోర్డ్ వాడినప్పుడు నాకు ఇక్కడ రాదు. ఓన్లీ నేను ఈమెయిల్ వాడినప్పుడు నాకు ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. అదేవిధంగా మీరు ఇట్లా ఈమెయిల్ వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మన ఫోన్లో ఉంటుంది కదా సజెషన్స్, అవి కూడా మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. అవి కూడా అందుకోసం మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం. ఫోన్ నెంబర్ 10 digit ఎంటర్ అయింది, ఆటో ఫోకస్ సెకండ్ ఫీల్డ్కి చేయడం. ఫోన్ నెంబర్ 10 digit ఎంటర్ చేస్తారు, 10th digit ఎంటర్ చేస్తారు, ఆటోమేటిక్గా సెకండ్ ఫీల్డ్కి ఫోకస్ అవ్వాలి. అది మనం ఇక్కడ మాట్లాడుకుంటాం, మనం ఫంక్షనాలిటీ మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుంటాం. జస్ట్ ఇప్పుడు మనం ఓన్లీ సబ్జెక్ట్ ఆస్పెక్ట్లోనే చూస్తామండి. నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు అదే నేను చెప్తే ఇప్పుడు మాకు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయింది, అది చాలా కొంచెం అడ్వాన్స్ టాపిక్లో కనిపిస్తుంది. సో అందుకోసం జస్ట్ అది కూడా చెప్తాం. జస్ట్ మనకి ఫోకస్ నోడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. మనకి దీనికి ఫోకస్ నోడ్ అని, ఈ ఫోకస్ నోడ్స్ను ప్రతి విజిట్కి ఫోకస్ నోడ్ క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మన లిమిట్ మనం రీచ్ అయిపోతాం ఆటోమేటిక్గా మనం ఆ పర్టికులర్ దానికి దేనికి కావాలనుకుంటే దానికి ఫోకస్ మార్చేసుకుంటాం. ఇట్లా మనం ఇట్లా పెట్టి ఇట్లా హైలైట్ చేస్తే దీన్ని ఫోకస్ అంటారు. మనం నెక్స్ట్ ఇట్లా పెట్టుకుంటే మామూలుగా ఉంటాం. సో ఇది లాగిన్ స్క్రీన్లో మనం టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంకొక స్క్రీన్ క్రియేట్ చేద్దాం, రిజిస్ట్రేషన్ స్క్రీన్. రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఎందుకు ఇప్పుడు మనం యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ఏం చేయట్లేదు, జస్ట్ నేను ఇంకా ఇక్కడ ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తా. సో ఆ స్క్రీన్ పేరు రో కాలం అని పెట్టేస్తాను. రో కాలం స్టాక్ స్క్రీన్ అని పెడతా. ఎందుకంటే మీకు తర్వాత రిఫర్ చేసుకునే పోయే విడ్జెట్స్ ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ విడ్జెట్స్. మనకి అలైన్మెంట్స్ వాటన్నిటిని మనం ఈ రో కాలం టెక్స్ట్ స్టాక్ విడ్జెట్ అండ్ తర్వాత స్పేసర్ సైజ్ బాక్స్ అనేది చాలా చిన్న విడ్జెట్స్ అది తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ రో కాలం గురించి చూద్దాం, తర్వాత స్టాక్ గురించి చూద్దాం. సో రో కాలం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్సెల్ షీట్ ఉంటుంది కదా, సపోజ్ ఇది మనం ఒక ఎక్సెల్ షీట్ తీసుకున్నాం. ఒకవేళ మీరు ఎక్సెల్ షీట్లో వర్క్ అయితే మనకి రో కాలం అనే టెర్మినాలజీ ఇక్కడ మనం బాగా యూజ్ చేస్తాం ఎక్సెల్లో. జూమ్ అవ్వట్లేదు. సో రో కాలం అనేది మనకి ఇది సపోజ్ ఇక్కడ వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ నిలువుగా ఉంటేనేమో మనం కాలమ్స్ అంటాం. ఇట్లా నిలువుగా ఉంటాయి కదా లైన్స్, సో దాన్ని మనం కాలమ్స్ అంటాం. ఇట్లా అడ్డంగా ఉండేదాన్ని ఏమన్నా అంటే మనం రోస్ అంటాం అనమాట. సో ఇదే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం. ఇట్లా మనం ఏదైనా ఒక విజెట్స్ని ఇట్లా అడ్డంగా పెట్టాలి, లైక్ హారిజాంటల్లో పెట్టాలి అన్నప్పుడు మనం రోని యూజ్ చేస్తాం. మన విజెట్ని ఇట్లా నిలువుగా పెట్టాలి, వర్టికల్గా పెట్టాలి అన్నప్పుడు మనం కాలమ్స్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు దాకా ఒక్కొక్క విజెట్ని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మన విజెట్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టాల్సిన టైం వచ్చింది అనమాట. ఇప్పుడు దాకా మనం సింగిల్ విజెట్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సింగిల్ విజెట్స్ అన్నిటిని ఒక ప్లేస్లో పెట్టాలి, ఒక ఆర్డర్లో పెట్టాలి, ఏదైనా వర్టికల్కి కానీ హారిజాంటల్కి కానీ. సో అలా పెట్టడానికి మనకు ఉపయోగపడే విజెట్స్ ఏంటంటే ఈ రో కాలం విజెట్స్ అనమాట. ఈ రో కాలం విజెట్స్ని యూజ్ చేసుకుని మనం దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అక్కడ మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ అని, క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ అని. సో దీన్ని బట్టి మనం ఆ విజెట్స్ని లైక్ ఎలా రావాలి, ఎలా పెట్టాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. సో అర్థమైంది కదా. ఇట్లా మనకు హారిజాంటల్గా ఉంటే రో అంటాం, లైక్ అడ్డంగా ఉంటే రో అంటాం, నిలువుగా ఉంటే మనం కాలం అంటాం అనమాట. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది. యాక్చువల్ నేను కూడా స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయినా, రో అంటే ఎట్లా పెడతారు, కాలం అంటే ఎట్లా పెడతారని. సో ఇది మనకి ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్లో కూడా మనకి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఈ క్వశ్చన్ ఈవెన్ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతారు. రో కాలం అంటే ఏంటి, లోపల మెయిన్ యాక్సెస్ అండ్ క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ మనకు ఉంటుంది. అది చాలా సింపుల్ ఉంటుంది కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ లాగా ఉంటుంది అనమాట. అందుకోసమే ఖచ్చితంగా మీరు ఫ్లటర్లో ఏ ఇంటర్వ్యూ రోల్ అటెండ్ అవుతున్నా కానీ, లైక్ ఫ్రెషర్స్ అయినా, లైక్ మిడ్ అయినా, సీనియర్ అయినా కానీ ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు అనమాట. ఎందుకంటే కొంచెం ట్రిక్కీ ఉంటుంది కాబట్టి అడుగుతారు, కానీ మనం ఈజీ ఎగ్జాంపుల్స్తో మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ నేను ఒక యాప్ బార్ పెట్టేసాను. సో జస్ట్ ఒక యాప్ బార్ పెడతాను, జస్ట్ ప్లేస్ ఆఫ్. సో యాప్ బార్ టైటిల్ ఏం పెట్టేసా,
ఇదే పెట్టేస్తాను రోస్టర్ కాలమ్ స్క్రీన్ అని. సో ఇక్కడ మనం పెట్టినప్పుడు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఇక్కడ కాన్స్టెంట్ అని తీసేయాలి, ఎందుకంటే మనం కాన్స్టెంట్ చేయట్లేదు కదా, ఇది ఒక ఫిక్స్డ్ పెట్టుకున్నాం. ఓకే, యాక్చువల్గా ఇక్కడ టెక్స్ట్ మనం పెట్టాల్సింది, డైరెక్ట్ టెక్స్ట్ విజెట్ని వాడాలి, డైరెక్ట్ టెక్స్ట్ పెట్టేసిన. సో నాకు ఇట్లా ఒక యాప్ బార్ వచ్చేసింది, బయట కలర్ వైట్ కలర్ వచ్చింది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను బాడీ తీసుకున్నాను. సో బాడీ తీసుకుని ఒక కంటైనర్ తీసుకుంటాను. సో కంటైనర్ హైట్ వచ్చేసి ఒక 100, విడ్త్ వచ్చేసి ఒక 100, కలర్ వచ్చేసి కలర్స్ గ్రీన్ కలర్ పెట్టేసిన. ఇప్పుడు నాకు ఒక విజెట్, లైక్ నేను ఒక గ్రీన్ కలర్ అనే ఒక కంటైనర్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ వచ్చింది. కానీ నాకేంటంటే ఇంకొక 2 కంటైనర్లు ఉన్నాయి. సో ఆ 2 కంటైనర్లు కూడా పెట్టాలి. సో ఇప్పుడు మనకు బాడీ ఏంటిది, ఒక విజెట్ మాత్రమే తీసుకుంది. సో విజెట్ మాత్రమే తీసుకుంటే ఇది ఒక చైల్డ్ లెక్క అనమాట, ఇది బాడీకి ఇది ఒక చైల్డ్ లెక్క. సో నాకు ఒక విజెట్ మాత్రమే తీసుకుంది, కానీ నాకు మల్టిపుల్ విజెట్స్ వస్తాయి. సో మల్టిపుల్ విజెట్స్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇంతకు ముందు దాంట్లో కూడా చేసినాం, కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు మీకు అది ఎట్లా వర్క్ అవుతుందని, ఇప్పుడు ఇస్తా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక కంటైనర్ లెక్క పెట్టేసినాం. సో కంటైనర్ పెట్టేసినాం, కానీ నాకేంటంటే నాకు ఇంకొక విజెట్ వస్తుంది. సో ఇంకొక విజెట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ పెట్టలేం కదా, ఇంకొక కంటైనర్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ప్లేస్ చేయడానికి లేదు కదా, ఎందుకంటే ఇది ఒక సింగిల్ కంటైనర్ డైరెక్ట్గా తీసుకుంటుంది సింగిల్ విజెట్ని. ఇది ఈవెన్ టెక్స్ట్ విజెట్ అయినా అంతే, ఇది ఈవెన్ ఒక టెక్స్ట్ విజెట్ ఇచ్చినా కానీ డైరెక్ట్గా ఒక టెక్స్ట్ విజెట్ మాత్రమే తీసుకుంటుంది, మనకి ఇంకో విజెట్ పెట్టడానికి ఆప్షన్ లేదు. సో అట్లా మనకి కావాల్సినట్టు మల్టిపుల్ విజెట్స్ పెట్టడానికి మనకు వాడే ఉన్న ఆప్షన్స్ ఏంటంటే కాలమ్ అండ్ రో. సో కాలమ్ అండ్ రో అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి, మీరు హారిజాంటల్గా పెట్టాలా వర్టికల్గా పెట్టాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో మీరు వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ కాలమ్ అని టైప్ చేసేసింది, కాలమ్ అని టైప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇట్లా మీకు ఇక్కడ ఆటో పాపులేట్ చేస్తుంది, ఇట్లా మీరు క్లిక్ చేయండి. సో దీంట్లో ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే చిల్డ్రన్ అనమాట. సో ఇక్కడ మనకి చైల్డ్ అంటేనేమో సింగిల్ ఆబ్జెక్ట్, మనకి కొన్ని చోట్ల ఇట్లా మనకి చైల్డ్ అని ఉంటుంది. సో చైల్డ్ అని ఉంటేనేమో అంటే సింగిల్ చైల్డ్ సింగిల్ ఆబ్జెక్ట్ అనమాట. అదే ఇక్కడ మనకి చిల్డ్రన్ ఉంది, ఇక్కడ చూసాను నాకు చిల్డ్రన్ అని వచ్చింది. చిల్డ్రన్ వచ్చిందంటే ప్లూరల్ అనమాట, అదేమో సింగులర్ ఇదేమో ప్లూరల్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, ఇదేమో ప్లూరల్, ఇదేమో సింగులర్, ఇదేమో సింగులర్ ఇదేమో ప్లూరల్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు వాటన్నిటికీ మనకి ఇట్లా చైల్డ్ అని పెట్టేసి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ మాత్రమే మనం క్రియేట్ చేసాం. సపోజ్ ఇక్కడ మనం ఎలివేటెడ్ బటన్ ఉంది, ఇక్కడ చైల్డ్ తీసుకున్నాం, లైక్ గెస్చర్ డైరెక్టర్ ఉంది, ఇక్కడ చైల్డ్ తీసుకున్నాం, ఎందుకంటే వీటి ఓన్లీ సింగిల్ దాన్నే యాక్సెప్ట్ చేస్తారు సింగిల్ విజెట్ని. మళ్ళీ మీరు కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ కాలం విజెట్ వాడుకోవచ్చు, కాలం సింగిల్ విజెట్, కానీ కాలం లోపల యాక్సెప్ట్ చేసేది మల్టిపుల్ విజెట్, అది గుర్తుపెట్టుకోవాలి. కాలం కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేవచ్చు, సపోజ్ నేను దీని ప్లేస్లో కూడా నేను డైరెక్ట్ కాలం ఇచ్చేయచ్చు, ఎందుకంటే కాలం సింగిల్ విజెట్, కానీ కాలం లోపల యాక్సెప్ట్ చేసేది మల్టిపుల్ విజెట్, అది గుర్తుపెట్టుకోండి. ఈ గెస్చర్ డిటెక్టర్ లోపల యాడ్ చేసేది సింగిల్ విజెట్, ఆ సింగిల్ విజెట్ లోపల మనం మల్టిపుల్ కావాలనుకుంటే కాలం యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా మనం అంతే అనమాట, ఇక్కడ కాలం అనే విజెట్ పెట్టేస్తాం. సపోజ్ నేను ఇక్కడ పెట్టేస్తాను, కంటైనర్ మళ్ళీ క్రియేట్ చేస్తాను, హైట్ 100, విడ్త్ కూడా 100, కలర్ వచ్చేసి సమ్ గ్రీన్ కలర్ అనుకోండి, గ్రీన్. సో ఇట్లా నేను గ్రీన్ కలర్ క్రియేట్ చేసిన. నెక్స్ట్ నేను ఇంకొక కలర్ క్రియేట్ చేస్తాను, పర్పుల్ క్రియేట్ చేస్తాను. సో ఇట్లా నేను ఒక గ్రీన్ కలర్ ఒక పర్పుల్ కలర్ ఒక 2 బాక్స్లు క్రియేట్ చేస్తాను. నాకు ఇట్లా వర్టికల్లో కావాలి కాబట్టి నేను ఏం చేసుకున్న వాటిని ఇట్లా మనం కంటైనర్లో పెట్టేసుకున్నాం అనమాట. సో కంటైనర్లో పెట్టేసుకుని నేను కాలంలో పెట్టుకున్నా. మీకు అర్థం కావాలంటే జస్ట్ ఈ రోని కాలం లెక్క కాలంని రో లెక్క చేంజ్ చేసుకుంటే మీకు ఇలా హారిజాంటల్గా వచ్చేస్తుంది అనమాట. సో వర్టికల్ పెడితేనేమో మనకి అప్ అండ్ డౌన్ వస్తాయి, లైక్ పైన కింద వస్తే రోలో పెట్టుకుంటేమో మనకు పక్కన వస్తాయి అనమాట. సో అది మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదే అనమాట మనకి రోకి కాలంకి డిఫరెన్స్. సపోజ్ దీన్ని మనం హారిజాంటల్ కావాలి కాబట్టి రో పెట్టుకున్నాం, నాకు ఇప్పుడు వర్టికల్ కావాలి కాబట్టి మనం కాలం పెట్టుకున్నాం అనమాట. సో ఈ విధంగా మీరు డిజైన్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఇది మనం మెయిన్ విజెట్. సో మళ్ళీ లోపలికి వచ్చాక మళ్ళీ సబ్ విజెట్స్ మళ్ళీ వాటన్నిటిని మనం క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదే అనమాట మనకి రో కాలం. సో ఇదే మనకి రో కాలం. ఇందులో లోపల మనకు వచ్చేసి మనం అలైన్మెంట్ చేసుకోవడానికి ఇంకోటి. సపోజ్ నేను ఇంకో బాక్స్ తీసుకుంటా, పర్పుల్ కదా, ఆరెంజ్ తీసుకుంటా, ఆరెంజ్ వేసేయండి, జస్ట్ ఆరెంజ్ తీసుకుని. సో ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ ఒకటి తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు
ఇక్కడ వచ్చింది కదా, ఈ మూడింటిని నేను ఈక్వల్ స్పేస్ లో నేను అలైన్ చేయాలి. సో దానికోసం ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్, క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్ అని మనకి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అన్నమాట. మనకి ఇంటర్వ్యూలో అడిగేది కూడా మనకి ఈ మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్, క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్ వీటిని మనం బాగా అడుగుతారు అనమాట ఇంటర్వ్యూలో కూడా. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి 3 విజెట్స్ మనం తీసుకున్నాం కదా. ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా మీరు డిఫరెంట్ విజెట్స్ కూడా తీసుకోవచ్చు. మనకి ఎగ్జాంపుల్కి ఈజీగా చెప్పడం కోసం అని నేను ఇట్లా కలర్ బాక్సెస్ తీసుకున్నా, ఎందుకంటే మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను కాలంలో పెట్టేస్తే నాకు కాలంలో వచ్చేసింది. ఒకవేళ మీరు విడ్త్ ఇక్కడ మీరు ఇచ్చారు కాబట్టి పర్టికులర్గా విడ్త్ ఎంత తీసుకుంటుంది. వాళ్ళు వద్దు అనుకుంటే మీరు ఇట్లా ఆటోమేటిక్గా మనకి విడ్త్ ఎంత అవైలబుల్ ఉంటే అంత అవైలబుల్ మనకి తీసేసుకుంటారు అనమాట. అది మీ ఇష్టం, మీరు ఎట్లా పెట్టుకుంటారంటే అంత అది మీ ఇష్టం బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. మనం హారిజాంటల్గా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా విడ్త్ స్పెసిఫై చేయాలి. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం ముందు వస్తాయి. సో ఇప్పుడు నేను రో గురించి మాట్లాడతాను ఫస్ట్. సో రో గురించి మాట్లాడి ఇప్పుడు నేను మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్, క్రాస్ యాక్సిస్, మనకి ఇక్కడ దీనికి వెళ్తే ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. చిల్డ్రన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, బేస్ లైన్ అంత వాడడం, వర్టికల్ డైరెక్షన్, టెక్స్ట్ డైరెక్షన్ అంత వాడడం. ఓన్లీ మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్, క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్ ప్రాపర్టీస్ని మాట్లాడుకుంటాం అనమాట. సో ఫస్ట్ మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ గురించి మాట్లాడదాం. సో రోకి వచ్చేసి మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ ఏంటిదంటే హారిజాంటల్ అనమాట. సో మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్, క్రాస్ యాక్సిస్ అలైన్మెంట్, ఈ 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్. సో మనం మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ కొట్టగానే మనకి ఇట్లా ప్రాపర్టీస్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మనం మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ డాట్ అని పెట్టేస్తే మనకి ఇట్లా ప్రాపర్టీస్ వస్తాయి. సెంటరా, ఎండా, స్పేస్ అరౌండా, బిట్వీన్, స్పేస్ ఈవెన్లీయా, స్టార్టా అని. ఇప్పుడు సపోజ్ నాకు ఈ బాక్స్ అని నాకు ఎండ్కి వెళ్ళాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఎండ్ అని క్లిక్ చేస్తాను. సో ఎండ్ అని క్లిక్ చేసినప్పుడు నాకు ఇదే రోలో ఈ స్క్రీన్లో చివరికి వెళ్ళిపోతాయి. నాకు సెంటర్ కావాలన్నప్పుడు నాకు మధ్యలో పెట్టేసుకుంటాను. అంటే నాకు స్టార్టింగ్లో కావాలనుకున్నప్పుడు నేను స్టార్టింగ్లో పెట్టేసుకుంటాను. సో ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని ఏంటంటే ఈ మధ్యలో ఉండే డేటా ఉంటుంది కదా, సో వాటన్నిటిని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఆ స్క్రీన్లో స్టార్టింగ్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, ఎండ్లో ఉండాలా అని మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే మనకి మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ అనమాట. సో మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ రోకి ఏంటిదంటే హారిజాంటల్ అనమాట. నేను పెడతా, మెయిన్ యాక్సిస్ alignment for stories horizontal. మెయిన్ యాక్సిస్ అలైన్మెంట్ రోకి ఏంటిదంటే హారిజాంటల్ అనమాట. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏమేం చూసాం, స్టార్టింగ్ ఎండింగ్ చూసాం కదా. సో ఎండ్ అంటే ఎండ్కి వెళ్ళిపోతాయి, స్టార్టింగ్ అంటే స్టార్టింగ్కి వెళ్ళిపోతాయి అనమాట. నాకు అట్లా కాదు, ఈ రెండింటి మధ్య స్పేస్ కావాలి నాకు. ఇప్పుడు సపోజ్ ఈ 3 బాక్సులు చూసారా మనకి అతుక్కొని ఉన్నాయి. నాకు కానీ మధ్యలో ఈక్వల్ స్పేస్ రావాలన్నప్పుడు మనకి ఇక్కడ స్పేస్ అరౌండ్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో స్పేస్ అరౌండ్ అని వస్తే మనకి ఈ 3 బాక్సులు అనే దానికి ఈక్వల్ స్పేస్లు వస్తాయి అనమాట. లైక్ ఇక్కడ చూసారా దీనికి ఒక స్పేస్ వచ్చింది, స్టార్టింగ్లో ఎండింగ్లో ఈక్వల్ స్పేస్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఎక్కువ ఎందుకు అనిపిస్తుంది అంటే దీనికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి వచ్చింది కాబట్టి మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. గ్రీన్ కలర్కి రైట్ సైడ్ వస్తుంది, పర్పుల్ కలర్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో అందుకోసం మనకి ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇది 8 పిక్సెల్ అనుకుంటే ఇది దీనికి ఇటు సైడ్ 8 ఉంటుంది కదా, మళ్ళీ ఇటు సైడ్ 8 16 అయిపోయింది అప్పుడు. సేమ్ ఇంతే అనమాట. సో ఈ విధంగా మనకి ఒక స్పేస్ అరౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే మనకి స్పేస్ అనేది ఆ లోపల ఉన్న ఈ చిల్డ్రన్ విజెట్స్ ఉన్నాయి కదా, ఈ ఎన్ని అయితే చిల్డ్రన్ విజెట్స్ ఉంటాయో అన్ని చిల్డ్రన్ విజెట్కి ఈక్వల్ స్పేస్ అలైన్ చేస్తుంది అనమాట. లైక్ దానికి చుట్టూ మనకి స్పేస్ ఇస్తుంది. దానికోసం మనం స్పేస్ అరౌండ్ అని యూజ్ చేస్తాం. సో స్పేస్ అరౌండ్ అని యూజ్ చేస్తాం. తర్వాత మనకుండే విజెట్ ఏంటిదంటే స్పేస్ బిట్వీన్. ఓన్లీ రెండింటి మధ్య స్పేస్ కావాలి అంటే బిట్వీన్లో ఉన్న విజెట్స్కి మధ్యలో ఓన్లీ స్పేస్ కావాలనుకున్నప్పుడు వాడతాం. వాళ్ళు మీకు ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ మనకి స్పేస్ అరౌండ్ అంటే ప్లేస్ ఏ ఫ్రీ స్పేస్ ఈవెన్లీ బిట్వీన్ ద చైల్డ్స్ యాజ్ వెల్ యాజ్ ద హాఫ్ ఆఫ్ దట్ స్పేస్ బిఫోర్ దట్ అండ్ ఫస్ట్ చైల్డ్.
సో మనకి ఇక్కడ ఫస్ట్ చైల్డ్ కి లాస్ట్ చైల్డ్ కూడా ఇచ్చి మిగతా వాటికి రిమైనింగ్ స్పేస్ ఇస్తామని చెప్తున్నారు అనమాట. అదే స్పేస్ బిట్వీన్ అంటే ప్లేస్ ఫ్రీ స్పేస్ ఈవెన్లీ బిట్వీన్ ద చిల్డ్రన్, మధ్యలో ఉన్న చిల్డ్రన్స్ కి ఈవెన్లీ స్పేస్ ఇవ్వడానికి మనం ఈ స్పేస్ బిట్వీన్ అనే దాన్ని యూజ్ చేస్తుంటాం అనమాట. సో మనకి నెక్స్ట్ ఉండే ఇంకో ప్రాపర్టీ ఏంటిదంటే స్పేస్ ఈవెన్లీ అనమాట. నెక్స్ట్ స్పేస్ ఈవెన్లీ. సో స్పేస్ ఈవెన్లీ అంటే ఈక్వల్ స్పేస్ అనమాట. ఇంతకు ముందు మనం ఇది వాడినప్పుడు ఏంటంటే మనకి స్పేస్ ఎక్కువ వచ్చింది కదా, లైక్ స్పేస్ అరౌండ్ అంటే మనకి స్టార్టింగ్ ఎండింగ్ లో వచ్చి గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా. అదే స్పేస్ ఈవెన్లీ అంటే ఉన్న స్పేస్ అంతా ఎన్ని ముక్కలు కావాలనుకుంటే అన్ని ముక్కలు అనమాట. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే నేను ఇంకో కలర్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది ఏం చేస్తుందంటే కింద దీని చిల్డ్రన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో మనకి అరేంజ్ చేయడం. సపోజ్ నేను రెడ్ కలర్ తీసుకున్నాం. సో ఇప్పుడు చూసారా మనకి స్పేస్ అనేది తగ్గిపోయింది. సో ఈ విధంగా మనకి స్పేస్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంటుంది అనమాట చిల్డ్రన్ అలైన్మెంట్ చేసేటప్పుడు. ఇది మనం డిజైనింగ్ చేసేటప్పుడు మనకి చాలా బాగా యూజ్ అయింది. అందుకోసమనే మనం ఇలాంటి లైక్ కంటైనర్ తీసుకొని చెప్తే టెక్స్ట్లు తీసుకొని చెప్తే మనకి అంత అర్థం కాదనమాట. సో ఇట్లా మనకి చెప్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇదే అనమాట మనకి మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్. ఈ 4 ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం. దీన్ని మనకి రిక్వైర్మెంట్ ప్రకారం మనం యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ ఇది గుర్తుపెట్టుకోండి, రోకి మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ ఏంటంటే హారిజాంటల్ అనమాట. సో దీనికి మనకి క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ అని కూడా ఉంటుంది. సపోజ్ క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ ఏంటంటే వర్టికల్ అనమాట, లైక్ ఆపోజిట్ ఉంటుంది. ఇప్పుడు క్రాస్ అంటే ఈ ఉన్న విజిట్ ఉన్న సపోజ్ రోకి క్రాస్ ఏంటిది, రోకి స్ట్రైట్ ఏంటంటే హారిజాంటల్ కదా, క్రాస్ ఏంటిది వర్టికల్. సో ఇక్కడ మనకి క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ కూడా మనకి స్టార్టింగ్ ఎండింగ్ సెంటర్ ఇట్లా మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో దీనికి ఇది మనకి మొత్తానికి తెలియాలంటే ఏంటంటే దీనికి కంటైనర్తో ర్యాప్ చేసి ఫుల్ స్పేస్ ఇచ్చుకోవాలన్నమాట. హైట్ ఫుల్ హైట్ ఎండింగ్ కావాలి. దీనికి కంటైనర్ ఫుల్ స్పేస్ ఇస్తే నాకు తెలిసి మధ్యలోకి అవుతుంది. డబుల్ డాట్ ఇన్ఫినిటీ సో డబుల్ డాట్ ఇన్ఫినిటీ అంటే ఇప్పుడు సపోజ్ మన విజెట్ ఏం తీసుకున్నది రౌండ్, దానికి కావాల్సినంత స్పేసే తీసుకుంటుంది. నేనేం చేశాను అంటే నేను ఈ విజెట్ని ఇంకో కంటైనర్తో ర్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ ఇచ్చేస్తాను. యాక్చువల్గా డబుల్ డాట్ ఇన్ఫినిటీ అంటే మనకి స్క్రీన్ సైజ్ ఎంత ఉందో తెలియదు కదా, 100 ఉందో 200 ఉందో 300 ఉందో. మనకి డబుల్ డాట్ ఇన్ఫినిటీ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో ఇట్లా డబుల్ డాట్ ఇన్ఫినిటీ అంటే ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్ మొత్తానికి మనకి ఆక్యుపై చేసేస్తుంది అనమాట. అందుకోసం నేను ఇక్కడ పెట్టి ఇప్పుడు సపోజ్ నాకు క్రాస్ యాక్సెస్ ఎలిమెంట్ ఇది సెంటర్లో కావాలనుకోండి. సో నాకు సెంటర్లోకి వచ్చేస్తుంది. స్టార్టింగ్ కావాలనుకుంటే స్టార్టింగ్కి వచ్చేస్తుంది, నాకు ఒకవేళ ఎండింగ్ కావాలనుకుంటే ఎండింగ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం మేనేజ్ చేసుకున్నాం. అది అందుకే క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ ఏంటంటే ఇట్లా వర్టికల్గా ప్రాపర్టీస్ని మేనేజ్ చేసుకోవడం కోసం మనం ఇట్లా క్రాస్ యాక్సెస్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. మనం దేని గురించి మాట్లాడుకుందాం, రో గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ఎగ్జాంపుల్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్ నేను ఇంతే పెడతా, మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ మీరు తర్వాత రిఫర్ చేసుకున్నప్పుడు కూడా. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ నేను తీసేసుకున్నాను. నేను దీన్ని కాలం చేసేస్తాను. సో కాలం చేసేసి ప్రాపర్టీస్ అనేది నేను తీసేస్తాను. సో కాలం వేసేసి సో ఇది తీసేస్తాను. ప్రజెంట్ అయితే మనకు ప్రజెంట్ ఇది అవసరం లేదు కదా, మన గురించి వచ్చినప్పుడు మాట్లాడండి. సో ఇప్పుడు నాకు 3 విజెట్స్ వచ్చేసినాయి. సో నాకు 3 విజెట్స్ నేను ఇప్పుడు కాలం గురించి మాట్లాడుకుంటున్నాను. నాకు ఇట్లా వర్టికల్గా వచ్చేసినాయి. నాకు వీటి మధ్య నాకు స్పేస్ కావాలి. సో స్పేస్ కావాలన్నప్పుడు నేను ఏం యూజ్ చేస్తాను అంటే నాకు స్పేస్ కావాలి, కాలంలో వర్టికల్గా నాకు వీటి మధ్య గ్యాప్ కావాలి. అప్పుడు నేను యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే మళ్ళీ మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్. సో మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ సెంటర్. సో సెంటర్ ఇప్పుడు నేను ఇంతకు ముందు మనం మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్లో పెడితేనేమో అది అడ్డంగా వెళ్ళింది, ఇప్పుడు నేను పెట్టే దాంట్లోకి వెళ్తేనేమో నిలువుగా వెళ్తుంది. సో అదే అనమాట డిఫరెన్స్. కాలంకి వచ్చేసి మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ ఏమవుతుందంటే హారిజాంటల్, లైక్ ఇట్లా మనకి వర్టికల్ అవుతుంది అనమాట కాలంకి వచ్చేసి. అందుకే మెయిన్ అంటే ఈ కాలంకి మెయిన్ ఏంటిది లైక్ వర్టికల్ కాబట్టి మనకి ఇట్లా వర్టికల్ వెళ్ళిపోతుంది. అదే మనకి రోకి మెయిన్ వచ్చేసి ఏంటిది హారిజాంటల్ కాబట్టి మనకి హారిజాంటల్ వెళ్ళిపోతుంది.
అట్లా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదే మనకి నేను చెప్పా కదా కన్ఫ్యూజ్ అయిద్దని. సేమ్ ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే ప్రాపర్టీ వాడినామో అదే ప్రాపర్టీ మళ్ళీ ఇక్కడ వాడుతున్నాం, కానీ ఇక్కడ బిహేవియర్ చేంజ్ అవుతుంది, మళ్ళీ వర్టికల్గా వెళ్ళిపోతుంది. సో అదే అనమాట డిఫరెన్స్ దానికి దీనికి. సో ఒకవేళ క్రాస్ యాక్సిస్ ఎలిమెంట్ ఫర్ రో ఏంటిదంటే వర్టికల్ అనమాట. అదే మనకి ఇది వచ్చి సేమ్ ఇదే ఉంటుంది కాలం. అదే మెయిన్ యాక్సెస్ ఏంటి కాలంకి ఏమైంది అంటే వర్టికల్ అవుతుంది. సరే వర్టిఫైల్ అని పెట్టాను. ఇది వచ్చేసి రివర్స్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎంతగానో చెప్తున్నా అంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. కావాలంటే రెండింటికి ఒక కలర్ ఇస్తా. సో ఈ రెండింటికి ఒక కలర్ ఇస్తా. బాబు అసలు సో లైట్ కలర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక మనకి మెయిన్ యాక్సిస్ ఎలిమెంట్కి ఇది వాడతాం, క్రాస్ యాక్సిస్ ఎలిమెంట్కి ఇది వాడతాం. లేకపోతే ఇది అంతా గోల దేనికైనా దానికే పెట్టేస్తే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. కలర్ పాల అంతా సో ఇది అనమాట మనకి మెయిన్ యాక్సిస్ ఎలిమెంట్, క్రాస్ యాక్సిస్ ఎలిమెంట్ గుర్తుపెట్టుకుని వర్టికల్ అనేది. సో ఇప్పుడు నేను సేమ్ అక్కడ మనం పైన ఏదైతే ప్రాపర్టీస్ వాడో సేమ్ అదే ప్రాపర్టీస్. నాకు స్టార్టింగ్లో కావాలనుకుంటే స్టార్టింగ్లో బై డిఫాల్ట్ కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది, ఎండింగ్లో కావాలనుకుంటే ఎండింగ్లో పెట్టుకుంటా, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సెంటర్లో కావాలనుకుంటే సెంటర్లో పెట్టుకుంటా. సో ఇది మనకి మెయిన్ యాక్సిస్ ఎలిమెంట్. ఇప్పుడు నాకు రెండింటి మధ్య ఈక్వల్ స్పేస్ కావాలనుకున్నప్పుడు నాకు స్పేస్ అరౌండ్, మనం పైన మాట్లాడుకున్న స్పేస్ అరౌండ్ స్టార్టింగ్లో ఎండింగ్లో మనకి స్పేస్ వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా స్పేస్, ఇక్కడ స్పేస్ వస్తుంది. ఉన్న స్పేస్ని మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే నీకు స్పేస్ ఇదేంటి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఇది స్పేస్ బిట్వీన్ అంటే మనకి ఓన్లీ స్పేస్ బిట్వీన్ అంటే ఓన్లీ మధ్యలోనే స్పేస్ వస్తుంది. బండ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ బిట్వీన్లో ఉన్న విడ్జెట్స్కి మాత్రం స్పేస్ వస్తుంది. అదే స్పేస్ ఇవ్వండి అంటే మొత్తానికి ఈక్వల్గా స్పేస్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ అరౌండ్. సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు మనకి సేమ్ అదే ప్రాపర్టీస్ ఉంటాయి. మరి ఒకసారి మీరు రోగ్ కానీ కాలం కానీ నేర్చేసుకుంటే మీకు అన్నిటికీ మీకు అది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ యాక్సిస్ ఎలిమెంట్. సో క్రాస్ యాక్సిస్ ఎలిమెంట్ వచ్చేసి మనం ఇంతకుముందు ఇక్కడ చూసాం కదా, రోకి క్రాస్ యాక్సిస్ ఎలిమెంట్ పెడితే మనకి వర్టికల్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి హారిజాంటల్ వస్తుంది అనమాట. క్రాస్ యాక్సిస్ ఎలిమెంట్ మన సెంటర్ ఎండ్ పెట్టుకుంటే ఎండ్ వస్తుంది, సెంటర్ పెట్టుకుంటే సెంటర్ వస్తుంది. సో మళ్ళీ మనకి ఇక్కడ స్పేస్ ఇష్యూ వచ్చింది. ఇక్కడ కాలం ఏంటంటే దీనికి ఎంత స్పేస్ కావాలనుకుంటే అంత స్పేస్ మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ నేను కంటైనర్ పెట్టేసి కంటైనర్ కలర్ ఇస్తాను. చూసారా మనకి ఇది ఎంత స్పేస్ ఉందో, లైక్ కాలంలో విడ్జెట్స్ ఎంత స్పేస్ ఉన్నాయో అంత స్పేస్ మాత్రమే మనకి డిఫాల్ట్గా కాలం ఆక్యుపై చేసుకుంటుంది. కానీ నాకేంటంటే ఎంటైర్ హోల్ స్క్రీన్ కావాలి, వీటిని అన్నింటినీ ఆక్యుపై చేయాలనుకుంటే అప్పుడు మనం ఇంతకు ముందు పైన ప్రాపర్టీస్ వాడాం కదా, డబుల్ డాట్ ఇన్ఫినిటీ, సేమ్ అదే ప్రాపర్టీస్ని కింద కూడా యూజ్ చేసుకుంటాం. సో కింద కూడా యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎంటైర్ ఫుల్ స్క్రీన్ వచ్చేసి ఈవెన్ రో కూడా అంతే అన్న, దీనికి ఎంత స్పేస్ కావాలనుకుంటే అంత స్పేస్ మాత్రమే ఆక్యుపై చేసుకుంటాం బై డిఫాల్ట్గా. సో మనకి ఇంకా ఎక్కువ స్పేస్ కావాలనుకున్నప్పుడు ఇట్లా ఫుల్ స్క్రీన్ డబుల్ ఇన్ఫినిటీ పెట్టేసుకుంటాం. నేను క్రాస్ యాక్సిస్ అనేది సెంటర్ పెట్టేస్తాను. నాకు అటు సెంటర్ కాదు ఎండ్ కావాలనుకుంటే అప్పుడు నాకు ఎండ్కి వెళ్ళిపోతాయి. నాకు స్టార్టింగ్ కావాలనుకున్నప్పుడు స్టార్టింగ్ వచ్చేస్తాయి అనమాట. ఓన్లీ క్రాస్ యాక్సిస్ ఎలిమెంట్ కాడ మనకి ఇష్యూ వస్తుంది. మెయిన్ యాక్సెస్లో మనకి అది తగ్గ స్పేస్ తీసుకుంటుంది. దానికి ఎంత ఇప్పుడు సపోజ్ హారిజాంటల్గా ఉన్నప్పుడు అది హారిజాంటల్ ఫుల్ స్క్రీన్, హారిజాంటల్ మనకి ఫుల్ స్క్రీన్ తీసేసుకుంటుంది. మనకి వర్టికల్ అన్నప్పుడు ఇది ఫుల్ స్క్రీన్ తీసుకుంటుంది. అప్పుడు క్రాస్ యాక్సిస్ ఎలిమెంట్ దీనికి హారిజాంటల్ కావాలి కాబట్టి మనకి ఇట్లా డబుల్ డాట్ ఇన్ఫినిటీ వాడుకుంటే బెటర్. సో మనకి నాకు తెలిసి ఓన్లీ విడ్త్ ఒక్కటి వాడితే చాలు అనమాట. మనకు తెలిసి హైట్కి అవసరం లేదు, ఎందుకంటే కంటైనర్ ఆల్రెడీ తీసేసుకుంటుంది కదా వర్టికల్గా. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఓన్లీ హైట్కి తీసుకుంటే చాలు, విడ్త్కి మనం తీసుకోకపోయినా ఏం కాదు. సో ఇదనమాట మెయిన్ యాక్సిస్ ఎలిమెంట్, క్రాస్ యాక్సిస్ ఎలిమెంట్. జస్ట్ ఈ ప్రాపర్టీస్ని మీరు ప్రాక్టీస్ చేసేయండి సరిపోయింది. డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. డౌట్స్ ఉంటే అడగండి.
ఇక్కడ వీళ్ళు ఒక ఎగ్జాంపుల్తో చెప్పారు. మెయిన్ గేమ్ అవుతుంది, క్రాస్ గేమ్ అవుతుంది. నేను ఇంకా కూడా ఇక్కడ మీకు ఇస్తాను. సో మీరు దీని మీద క్లిక్ చేసుకుని ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమైంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కానీ కానీ ఈజీగా మనం నేర్చేసుకోవచ్చు. ఓకే, ఇది రో కాలం గురించి. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ విడ్జెట్. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? ఒక విడ్జెట్ని హారిజాంటల్గా పెట్టాలా, ఒక విడ్జెట్ని వర్టికల్గా పెట్టాలా, వాటి అలైన్మెంట్ వాటి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే విడ్జెట్ ఏంటంటే ఒకదాని మీద ఒకటి పెట్టాలా విడ్జెట్ అన్న దాని గురించి మనం ఈ విడ్జెట్లో మనం నేర్చుకుంటాం అనమాట. లైక్ ఒక విడ్జెట్ని ఒకదాని మీద ఒకటి ఎలా పెట్టాలి. సో ఇప్పుడు మీకు ఈ రెండింటిని కూడా ఒక దాంట్లో పెట్టాలని కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్గా కంటైనర్ తీసుకుంటే సరిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కంటైనర్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొక కాలం తీసేసుకున్నాను, వద్దులే. ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ లైక్ ఒక కాలం లోపల ఇంకో కాలం పెట్టేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. సపోజ్ నేను దీన్ని ఇంకో కాలంతో ర్యాప్ చేసేస్తా. సో జస్ట్ కాలంతో ర్యాప్ చేసేసి నేను ఇక్కడ ఈ విడ్జెట్ ఉంది కదా, మన రో విడ్జెట్ నేను కిందకి మూవ్ చేసేసుకుంటే అది మూవ్ చేసేసుకోవచ్చు. సో నేను కట్ చేస్తా, ఇంకా నాకు ఇంక ఈ విడ్జెట్ అవసరం లేదు. కట్ చేసి మూవ్ చేసేసి రిమూవ్ చేసేసి ఇక్కడ పేజ్ చేసేసుకుంటాను. సో ఇక్కడ నేను పేజ్ చేసేసుకుంటే నాకు ఇక్కడ వచ్చేసింది. నేను ఇక్కడ ఒక డిఫరెన్స్ పెట్టుకోవాలి. సో ఇది కాలం, ఇది రో. మీకు కూడా చూసుకోవడానికి కూడా ఈజీ ఉంది, మళ్ళీ కామెంట్ చేసినప్పుడు మీకు కూడా ఇబ్బంది లేకుండా. సో ఇది మనకి రో లెక్క, ఇది కాలం లెక్క మనం మీరు కూడా నేర్చుకోవచ్చు. మిగతా ప్రాపర్టీస్ అన్ని మనకి సేమ్, జస్ట్ నేను ఇది ఒక్కటి మార్చా అంతే. రిమైనింగ్ మనకి ప్రాపర్టీస్ అన్ని సేమ్ ఉంటాయి. సో ఈ విధంగా మనం మీరు కావాలనుకుంటే ఒకే దాంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోే విడ్జెట్ ఏంటంటే స్టాక్ విడ్జెట్ అనమాట. ఈ స్టాక్ విడ్జెట్ ఏం చేస్తుందంటే ఒకదాని మీద ఇంకొక దాన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మనం హారిజాంటల్గా ఎట్లా పెట్టాలి, వర్టికల్గా ఎట్లా పెట్టాలని నేర్చుకున్నాం కదా. సో ఈ స్టాక్ విడ్జెట్ ఏంటంటే ఒకదాని మీద ఇంకొక దాన్ని పెట్టుకోవచ్చు అనమాట, ఒక విడ్జెట్ మీద ఒక విడ్జెట్. సో ఇది మనకి ఫ్రీక్వెంట్లీ మనం కూడా డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తాము. స్టాక్ ఫ్లటర్ మనం రియల్ టైంలో అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా కెమెరా మీద క్లిక్, సపోజ్ ఇట్లా మనం కౌంట్ చూపించాలి, లైక్ కార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు కౌంట్ చూపించాలి, నోటిఫికేషన్ కౌంట్ చూపించాలి బెల్ ఐకాన్ మీద. సో అలాంటి రిక్వైర్మెంట్స్ మనకి ఫ్యూచర్లో వస్తాయి అనమాట. సో అలాంటి రిక్వైర్మెంట్స్ మనం వచ్చినప్పుడు ఈ స్టాక్ విడ్జెట్ని వాడతాం. అంటే కింద బేస్ ఒక విడ్జెట్ని తీసుకుంటాం, బేస్ విడ్జెట్ తీసుకొని ఆ బేస్ విడ్జెట్ మీద మనకు కావాల్సిన విడ్జెట్ని మనం అటు ఇటు అలైన్ చేసుకుంటాం. ఇవన్నీ ఇక్కడ వీళ్ళు చూసారా, రమ్మే ఈ కార్డ్స్ కూడా మనం మొత్తం స్టాక్ విడ్జెట్ మీద చేస్తుంటారు అనమాట. ఇలా డిఫరెంట్గా మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఐకాన్స్ ఒకదాన్ని పక్కన వస్తున్నాయి. సో ఇది కూడా మన స్టాక్ ఇమేజెస్ స్టాక్ విడ్జెట్స్తోనే మనం చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూసి చూద్దాం స్టాక్ విడ్జెట్ని ఎట్లా చేయాలని. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను జస్ట్ స్టాక్ అని పెడతాను, స్టాక్ విడ్జెట్ అని ఒకటి పెట్టేస్తా. సో తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, స్టాక్ విడ్జెట్ కూడా మనకి జస్ట్ రో కాలం లెక్క ఉండదు, జస్ట్ చిల్డ్రన్ అని మనకి ఇట్లా డైరెక్ట్గా ఉండేస్తాను. మనకి సేమ్ పైన ఎట్లా ఉంటుందో సింటాక్స్. మనకి స్టాక్ వచ్చే కాలం మనకి మెయిన్ యాక్స్ అలైన్మెంట్, క్రాస్ యాక్స్ అలైన్మెంట్ అనేది ఏమి ఉండదు. అది ఓన్లీ రోకి కాలానికి మాత్రమే మనకి మెయిన్ యాక్స్ అలైన్మెంట్, క్రాస్ యాక్స్ అలైన్మెంట్ ఉంటుంది. మనకి ఇక్కడ రాగానే మనకి ఆ ఆప్షన్ ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను ఒక కంటైనర్ని తీసుకుంటా. సో కంటైనర్ దీనికి విడ్త్ వచ్చేసి ఒక 200, హైట్ వచ్చేసి ఇంకొక 200 తీసేసుకున్నా. నేను కలర్ వచ్చేసి సమ్ కలర్ ఇచ్చేసుకుంటాను. కలర్స్ ఏం కలర్లో ఉన్నాయా, డీప్ పర్పుల్ అని పెట్టాను కదా. సో డీప్ పర్పుల్ అని పెట్టేసి నేను కూడా ఒక విడ్జెట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ నేను ఇంకొక విడ్జెట్ తీసుకుంటాను ఇక్కడ.
సో నెక్స్ట్ ఇంకొక విజెట్ తీసుకున్నాం, దీన్ని ఒక 100 అని పెట్టేస్తాం. గ్రే. సో ఇప్పుడు నాకు గ్రే అని తీసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు చూసారా మనకి ఇంతకు ముందు మనం దీన్ని నేను కాలంలోకి పెట్టాను అనుకోండి, పైన కింద వచ్చింది. నేను ఇప్పుడు దీన్ని రో పెట్టాను అనుకోండి, పక్కన వచ్చింది. అదే నేను స్టాక్ పెట్టాను అనుకోండి, ఒకదాని మీద ఒకటి వస్తుంది. ఇప్పుడు చూసారా నేను స్టాక్ పెడితే ఒకదాని మీద ఇంకో దానికి వచ్చింది. మీకు ఇంకా క్లియర్ తెలియాలంటే సపోజ్ నేను సమ్ మార్జిన్ ఇచ్చాను అనుకోండి, 8 Gen6 ఆల్, సపోజ్ 8 మార్జిన్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూసారా నాకు ఈ విజెట్ మీద ఈ విజెట్ వచ్చేసింది, ఈ పైన ఉండే ఈ విజెట్ మీద నాకు ఈ విజెట్ వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఇంకొక విజెట్ కావాలి, సపోజ్ ఇంకొక విజెట్ పెట్టుకోవాలి. సో సపోజ్ పీల్ ఉందా, పీల్ ఉంటుంది, టీల్ పెట్టుకుందాం, టీల్ కలర్. సపోజ్ దీన్ని కూడా ఇప్పుడు నేను ఈ విజెట్ పెట్టే కానీ నాకు ఆటోమేటిక్గా ఈ విజెట్ మీద ఈ విజెట్ వస్తుంది. ఒకవేళ నేను సైజ్ తగ్గించాను అనుకోండి, సైజ్ తగ్గిస్తే నాకు ఇంకొంచెం చిన్నగా వస్తుంది. యాక్చువల్గా ఈ కంటైనర్ విజెట్లు ఎట్ల వరకు అయితేనే మనం ఫస్ట్ ఏదైతే విజెట్ ఇస్తామో అది బేస్ విజెట్ లెక్క కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. బేస్ విజెట్ లెక్క కన్సిడర్ చేసుకుని రిమైనింగ్ విజెట్స్ అన్ని దాని మీదకి మనకి వస్తాయి అనమాట. కానీ నేను ఇక్కడ పెడుతుంటే ఏమైంది, ఒకదాని మీద ఒకటి దాని మీద ఒకటి వస్తుంది. కానీ నాకు ఈ టీల్ కలర్ ఉంది కదా, సో ఈ టీల్ కలర్ అనేది నాకు చివర్లో రావాలి. సో చివర్లో రావాలన్నప్పుడు మనకి ఈ స్టాక్ విజెట్లో మనకి ఒక విజెట్ ఉంటుంది అనమాట. అదేంటంటే పొజిషన్ విజెట్. మన లాస్ట్ సార్ ఒకళ్ళు అడిగారు పొజిషన్ విజెట్ అని. సో ఆ పొజిషన్ విజెట్ ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ అలైన్మెంట్ చేసుకున్నాం అనమాట. లైక్ ఎక్కడ కావాలి దాని పొజిషన్, లైక్ ఈ స్టాక్ లో ఈ పర్టికులర్ విజెట్ యొక్క పొజిషన్ ఎక్కడ కావాలనుకునేది మనం ఈ పొజిషన్ విజెట్ గురించి మాట్లాడాలి. పొజిషన్ విజెట్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ విజెట్ ఉంది కదా, సో ఈ విజెట్ కి మనం ర్యాప్ చేసుకుంటే సరిపోయింది. సపోజ్ ఈ విజెట్ ని నేను ర్యాప్ విత్ విజెట్ చేసేసుకున్నా. సో ఈ విజెట్ ప్లేస్ లో నేను ఏం చేస్తాను, పొజిషన్ అని పెట్టుకుంటాను. పొజిషన్ ఇక్కడ మనకి నేమ్ లోనే ఉంది కదా, పొజిషన్ అని పెట్టేసుకుంటా. సో ఈ పొజిషన్ అనే విజెట్ ఏం తీసుకుంటుంది అంటే లెఫ్ట్, రైట్, బాటమ్, హైట్, విడ్త్ తీసుకుంటుంది అనమాట. మనకి ఈ 5 ప్రాపర్టీ తీసుకుంటుంది. సపోజ్ నాకు ఇది ఎక్కడ పొజిషన్ అయ్యి ఉండాలి, నాకు బాటమ్ లో 0 కాడ పొజిషన్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూసాను నాకు బాటమ్ లో 0 కాడ పొజిషన్ ప్యాడింగ్ తీసేస్తాను బెటర్. సో నాకు ఇది బాటమ్ లో 0 కార్డ్ ఉండాలి. మీకు ఇది లెఫ్ట్ కావాలా రైట్ కావాలా, సపోజ్ నాకు బై డిఫాల్ట్ గా లెఫ్ట్ వచ్చేసింది, నాకు రైట్ కావాలంటే నేను రైట్ 0 అని పెట్టేసుకుంటా. సో నాకు రైట్ లో 0లో నాకు ఈ విజెట్ మనకి ఆటోమేటిక్ గా మనకి వచ్చేసిద్ది అనమాట. సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. లైక్ ఎక్కడ కావాలనుకుంటే మనం అక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం మనకి కావాల్సినంత మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట మన పొజిషన్ విజెట్. సో మనకి ఇప్పుడు ఒక సెంటర్ కావాలనుకోండి, లెఫ్ట్, రైట్, టాప్ మనం అంతా 0 ఇచ్చేసుకుంటాం. లెఫ్ట్, రైట్, టాప్ అంతా 0 ఇచ్చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అది సెంటర్కి వచ్చేసింది. విడ్త్, హైట్ కూడా మనం మెన్షన్ చేయాలి. లైక్ మన మొత్తానికి వచ్చేసింది. సపోజ్ విడ్త్ నాకు 50 కదా, హైట్ 50, పొజిషన్ విజెట్ రైట్ లెఫ్ట్ అని చెప్తాను. సో మామూలుగా అయితే మనకి ఇది ఎంత ప్రాపర్టీస్ ఇవన్నీ మనం 0 పెట్టేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అది సెంటర్కి వచ్చేస్తుంది. సపోజ్ నేను ఇది తీసేస్తాను, మేబీ ఈ విజెట్ ఉండడం వల్ల రావట్లేదేమో, ఓకే చూద్దాం. సో ఇదనమాట. ఒకవేళ టాప్లో కావాలనుకుంటే టాప్లోంచి 0 ఇచ్చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అది టాప్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే మీకు ఎటు కావాలనుకుంటే ఆ డైరెక్షన్ మెన్షన్ చేసి 0 పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ నాకు టాప్ నుంచి కొంచెం కిందకి కావాలనుకుంటే 20 అని పెట్టేస్తే నాకు టాప్ నుంచి వచ్చేస్తుంది. రైట్ కూడా నాకు 20 పిక్సెల్ గ్యాప్ కావాలనుకుంటే ఇట్లా మనం రైట్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట స్టాక్ విజెట్లో. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడు. ఇక్కడ స్పేసర్, సైజ్డ్ బాక్స్ అని ఇంకో 2 విజెట్స్ ఉంటాయి. ఈ 2 విజెట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఈ 2 మాట్లాడుకున్నది క్లోజ్ చేసేద్దాం క్లాస్ని. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ పెట్టాను కదా.
సో ఈ రెండింటి మధ్య నాకు స్పేస్ కావాలి. లైక్ ఇక్కడ నాకు బై డిఫాల్ట్గా నేను ఈ విడ్జెట్ మధ్య నాకు స్పేస్ కావాలి. సో దానికోసం మనకి ఇక్కడ సైజ్డ్ బాక్స్ అని ఒక విడ్జెట్ ఉంటుంది అనమాట. జస్ట్ ఏం లేదు, జస్ట్ ఒక సైజ్ని క్రియేట్ చేస్తుంది అంతే. లైక్ క్రియేట్ ఏ ఫిక్స్డ్ సైజ్డ్ బాక్స్ విడ్త్ అండ్ హైట్ దట్ కెన్ పారామీటర్ ఇండికేట్ ద సైజ్ ఆఫ్ ద బాక్స్ షుడ్ నాట్ బి కన్స్ట్రైన్డ్ ఆర్ కరస్పాండింగ్. లైక్ ఏదైనా ఒక ఎంటీ స్పేస్ కావాలనుకున్నప్పుడు మనం ఇట్లా క్రియేట్ చేసుకున్నాము. లైక్ సపోజ్ మనకి ఇక్కడ విడ్త్ కావాలి. సో విడ్త్ కావాలనుకున్నప్పుడు మనం ఒక విడ్త్ ఇక్కడ సపోజ్ రెండింటి మధ్య గ్యాప్ ఒక 20 పిక్సెల్ కావాలనుకున్నప్పుడు మనం ఇట్లా ఈ విధంగా 20 పిక్సెల్ అని పెట్టేసుకోవచ్చు అనమాట. లైక్ ఇట్లా 20 పిక్సెల్ అని పెట్టేసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్య మనకి కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడు నాకు ఒకవేళ 10 పిక్సెల్స్ కావాలనుకుంటే సపోజ్ ఇట్లా మనం 10 ఇస్తే ఇట్లా మనకి 10 పిక్సెల్స్ గ్యాప్ వస్తుంది అనమాట. సో ఏదైనా ఒక దాని మధ్య సైజుని క్రియేట్ చేసుకోవడానికి మనం ఈ సైజ్డ్ బాక్స్ని యూజ్ చేస్తాం. లైక్ ఏదైనా మనకి ఎక్కడైనా స్పేస్ కావాలనుకుంటే సేమ్ ఇదే వరకు మీరు కంటైనర్తో కూడా చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. సేమ్ ఇదే వరకు కంటైనర్ కూడా చేస్తుంది, కానీ కంటైనర్కి వచ్చేసి ఇంకా మనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారా, డెకరేషన్, కలర్, ప్యాడింగ్. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు కంటైనర్ యూజ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ ఏం రిక్వైర్మెంట్స్ లేదు, మనకి జస్ట్ సైజ్ ఒకటే కావాలనుకున్నప్పుడు మీరు ఇట్లా సైజ్డ్ బాక్స్ క్రియేట్ చేసుకుంటే సరిపోయింది అనమాట. లైక్ ఇక్కడ అన్నెసరీగా అది వాడకుండా, ఎందుకంటే మనకి ఈజీగా అర్థమైంది. ఒక సైజ్డ్ బాక్స్ అంటే ఒక ఎంటీ స్పేస్ కోసం ఇట్లా సైజ్డ్ బాక్స్ తీసుకున్నారు అని చెప్పడం కోసం మనకి ఈ సైజ్డ్ బాక్స్ అనే విజెట్ని మనం యూజ్ చేస్తున్నాం. మన దాంట్లో మనకి ఎక్కడైనా గ్యాప్స్ కావాలనుకున్నా, స్పేసెస్ కావాలనుకున్నా సైజ్డ్ బాక్స్ అనే విజెట్ని యూజ్ చేస్తాం. ఒకవేళ నాకు వర్టికల్ కూడా స్పేస్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి విడ్త్ అంటే హారిజాంటల్ కాదు. ఇప్పుడు నాకు వర్టికల్ కావాలనుకున్నప్పుడు హైట్ నేను 20 పెట్టుకుంటే నాకు ఈ రెండింటి మధ్య నాకు గ్యాప్ వస్తుంది అనమాట, హైట్. సో ఈ విధంగా మనం విడ్త్ హైట్ని మనం మార్చుకోవచ్చు. లైక్ ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా గ్యాప్స్ క్రియేట్ చేసుకోవడానికి సైజ్డ్ బాక్స్ వాడుతుంది. పేరులోనే ఉంది చూసారా, సైజ్డ్ బాక్స్. ఏదైనా ఒక మధ్యలో మనకి ఏదైనా కొన్ని గ్యాప్స్ సైజెస్ పెంచుకోవడానికి కోసం యూజ్ చేస్తుంటాం. తర్వాత మనకి అవైలబుల్ ఉన్న విడ్జెట్ ఏంటంటే స్పేసర్ అనమాట. ఈ స్పేసర్ విడ్జెట్ కూడా మనకి కొన్ని కేసెస్లో మనకి ఉపయోగపడుతుంది. మనం తర్వాత డిజైన్ చేస్తాం ఒక ప్రొఫైల్ పేజ్ని, అప్పుడు మనకి స్పేసర్ విడ్జెట్ ఉపయోగపడుతుంది. ఈ స్పేసర్ విడ్జెట్ ఏంటంటే స్పేస్ క్రియేట్ చేస్తాను అనమాట. లైక్ ఎంతైతే స్పేస్ కావాలన్నమాట. సపోజ్ నేను కామెంట్ చేసేసిన, సో కామెంట్ చేసేసి ఈ స్పేసర్ విడ్జెట్ ఏంటంటే మనకి ఏదైనా ఒక స్పేసర్ కావాలి ఒక మధ్యలో, లైక్ ఎక్కడైనా మనకి ఎక్కడైనా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ కావాలి. ఇప్పుడు చూసారా, నాకు ఇక్కడ నాకు 3 బాక్స్లు ఉన్నాయి. నాకు ఇంకొక బాక్స్ స్పేస్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. సో అందుకోసమని నేను డైరెక్ట్గా స్పేసర్ విడ్జెట్ని యూజ్ చేశాను. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఎంతైతే స్పేస్ కావాలనుకోండి, సపోజ్ ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇక్కడ 3 బాక్స్లు ఉన్నాయి కదా, ఈ 3 బాక్స్లు ఎంతైతే స్పేస్ ఆక్యుపై చేసినాయో, సపోజ్ ఇది 100 యాక్సెప్ట్ చేసింది కదా, ఎప్పుడైతే మనం స్పేసర్ విడ్జెట్ క్రియేట్ చేస్తామో ఇది ఒక 100 పిక్సెల్తో స్పేస్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది ఎంత స్పేస్ ఆల్రెడీ ఉన్న చైల్డ్స్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసినాయి అని. ఆక్యుపై చేసిన తర్వాత ఇది ఇంకొంచెం స్పేస్ తీసుకుంటుంది అనమాట. స్పేస్ తీసేసుకొని ఆ స్పేస్తో మనకు ఒక విడ్జెట్ని క్రియేట్ చేసేస్తుంది. అంటే ఈ స్పేసర్ జస్ట్ ఇది విడ్జెట్ క్రియేట్ చేయడానికి జస్ట్ ఒక ఎంటీ స్పేస్ని క్రియేట్ చేస్తుంది. సపోజ్ నేను ఇంకొక స్పేసర్ని పెట్టా, ఇంకో స్పేసర్ని పెడితే మనకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ మనకి అడ్జస్ట్ కాలేదు, మనం రియల్ టైంలో మనం చేసినప్పుడు మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది అనమాట. లైక్ ఎంత స్పేస్ చేసినప్పుడు సపోజ్ నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. సో ఇక్కడ పెట్టినప్పుడు దీనికి ఈక్వల్ స్పేస్ వచ్చింది చూసారు, అటు సైడ్ ఇటు సైడ్. ఈ విధంగా మనకు అలా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి మన టెక్స్ట్ వాటన్నిటిని అడ్జస్ట్ చేయడానికి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇట్లా స్పేసర్ విడ్జెట్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ స్పేసర్ విడ్జెట్ యూజ్ చేసుకోవడం లేదంటే మన ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ని పెట్టడానికి వాటి పర్పస్లకి మనకి హెల్ప్ అవుతుంది. సో ఇదే స్పేసర్ విడ్జెట్. ఇదేంటంటే మనకి ఫ్లెక్సిబుల్ మీద వర్క్ అవుతుంది అనమాట. ఎక్స్పాండ్ ఫ్లెక్సిబుల్ కాన్సెప్ట్స్ అవి మనం మాట్లాడుకున్న తర్వాత మీకు స్పేసర్ ఇంపార్టెన్స్ ఏందో మనకి క్లియర్గా మనకి ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళాక మాట్లాడుకుంటాం. ఎక్స్పాండెడ్ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఎక్స్పాండెడ్ ఫ్లెక్సిబుల్. ఈ కాన్సెప్ట్ మీద మనకి డిపెండ్ అయ్యింది. ఒకవేళ మీకు ఇప్పుడు తెలియపోయినా నో ప్రాబ్లం, జస్ట్ నేను ఒక స్పేస్ క్రియేట్ చేయడానికి కూడా ఒక విడ్జెట్ ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా. సో అది మన ఫ్లటర్లో ప్రతి ఒక్క దానికి ఇప్పుడు విడ్జెట్స్ ఉన్నాయి అనమాట. మీరు సొంతగా ఏం చేయక్కర్లేదు, ప్రతి ఒక్క దానికి మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ప్రతి ఒక్క దానికి విడ్జెట్స్ ఉన్నాయి. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలిస్తే మనకి వస్తుంది. ఈ స్పేసర్ విడ్జెట్ దీంతో చాలా టైట్లీ కపుల్డ్ అయి ఉంటుంది అనమాట. ఈ ఎక్స్పాండెడ్ ఫ్లెక్సిబుల్ ఇక్కడ మీరు చూసిన ఇక్కడ ఫ్లెక్స్ అని ఇచ్చారు, అది మనకి ఇక్కడ ఆ వాల్యూస్ ఇక్కడ వస్తాయి ఎక్స్పాండెడ్ ఫ్లెక్స్ అని. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. జస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి స్పేసర్ విడ్జెట్. సైజ్ ఎక్కడ కావాలనుకున్నా కానీ మన సైజ్ బాక్స్ విడ్జెట్ని యూజ్ చేస్తాం.
ఏదైనా వర్టికల్ కానీ హారిజాంటల్ కానీ స్పేస్ క్రియేట్ చేయాలంటే. అండ్ స్టాక్ గురించి మనం రేపు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎట్లా రేపు మన ఈ ఇమేజెస్ పింకింగ్ గురించి మాట్లాడతాం కదా, అప్పుడు మనకి ఆల్రెడీ ఇమేజ్ సర్కిల్ అవతారం కూడా వస్తుంది. అప్పుడు మనం డైరెక్ట్గా మనం మాట్లాడేసుకుందాం. అప్పుడు మనకి ఇంకా చాలా ఈజీగా మీకు రియల్ టైం ఎగ్జాంపుల్తో చెప్పినట్టు ఉంటుంది. లైక్ ఒక ప్రొఫైల్ పిక్ తీసుకొని దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన గ్యాలరీ ఓపెన్ చేసి ఇమేజ్ పిక్ చేయటట్టు అది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ప్రాక్టీస్ చేయండి. రో కాలం అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. స్టాక్ కొంచెం తక్కువ ప్రాక్టీస్ చేసి నో ప్రాబ్లం. స్టాక్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, రో కాలం బాగా ఇంపార్టెంట్. స్పేస్ రెండు కూడా మామూలుగా మనకి ప్యాడింగ్ అండ్ మార్జిన్స్ ఉన్నాయి కదా, దాని నుంచి కూడా అచీవ్ చేసుకోవచ్చా అంటే ఆ ఫంక్షనాలిటీ? ఏంటిది? మనకి మార్జిన్ ప్యాడింగ్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు మనం స్పేస్ తీసుకొస్తున్నాం కదా, ఆ స్పేస్ దాని నుంచి కూడా అక్కడ కూడా మనం స్పేస్ ఇంత కావాలని ఉంటుంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ సైజ్డ్ అండ్ మనం మార్జిన్ ప్యాడింగ్ యూస్ చేసి కూడా మనకు కావాల్సింది అచీవ్ చేయొచ్చు. ఇదే ఈ మధ్యలో స్పేస్ గురించి మేము మాట్లాడేది. ఈ స్పేసర్ అండ్ సైజులు యూస్ చేయకుండా కూడా మార్జిన్ ప్యాడింగ్ యూస్ చేసి కూడా మనకు కావాల్సింది అచీవ్ చేయొచ్చు కదా. చేయొచ్చు. ఎక్కడ మార్జిన్ ప్యాడింగ్ అంటే కంటైనర్ తీసుకొని మార్జిన్ ప్యాడింగ్ పెడతా అంటారా? అంటే అప్పుడు పర్టికులర్ కంటైనర్ కే పెట్టచ్చు కదా మార్జిన్ ప్యాడింగ్. ఇప్పుడు ఏదైతే గ్రీన్ కలర్ ఉంది కదా పైన కంటైనర్ ఉంది, దానికే మార్జిన్ ప్యాడింగ్ పెట్టేసుకుంటే మనకు కావాల్సిన స్పేస్ ఎంత అయితే మీరు సైజులు పెట్టారు, సైజులు పెట్టినప్పుడు ఆ కంటైనర్ కి పక్క కంటైనర్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇక్కడ మనం మార్జిన్ సెట్ చేసుకుంటే కూడా స్పేస్ వస్తుంది కదా. అదే పెట్టవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఈ విజెట్ చెప్పా, కంటైనర్ చెప్పా కాబట్టి మీకు మార్జిన్ ప్యాడింగ్ ఉంది. సపోజ్ నేను ఇక్కడ ఐకాన్స్ పెడతా, అప్పుడు ఏం చేస్తారు? ఐకాన్స్ పెట్టా, అప్పుడు మనకి వేరే విజెట్స్ ఏమి ఉండవు కదా. అప్పుడు మనకి సైజుడ్ బాక్స్ వాడాలి. మళ్ళీ దీన్ని కంటైనర్తో ర్యాప్ చేసి మార్జిన్ ప్యాడింగ్ పెట్టుకునే బదులు డైరెక్ట్ సైజుడ్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ పర్పస్. ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ కంటైనర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మనకు ఉన్నాయి. తర్వాత మనం డిఫరెంట్ విజెట్స్ గురించి మాట్లాడుకున్నాం. డిఫరెంట్ విజెట్స్ వాడుతుంది రియల్ టైంలో. అప్పుడు మనం ప్రతిదాన్ని కంటైనర్తో ర్యాప్ చేసి పెట్టలేం కదా. అప్పుడు మనకి ఓకే సార్, థ్యాంక్ యూ.